ఓడిపోయానని చెప్పి నేను ఈరోజు వెళ్ళిపోలేదు, అలాగే సీట్ రాలేదని చెప్పి రేపు కూడా నేను వెళ్ళిపోను. ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థల్ని వాడుకునే మా పైన దాడులు చేయగలిగారు, లేకపోతే ఒకడు వస్తున్నాడు బయటికి ఈరోజు. సో పైన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నా కింద క్యాడర్స్లో ఇష్యూస్ ఉన్నాయి, గొడవలు అవుతున్నాయి, ఇది నిజమేనా? ఇప్పుడు మీరు చూసాను, నేను చెప్పకుండా తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్ వ్యక్తుల వైపు చిరాగ్గా చూసిన, పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడుతున్నారని మాకు చూసే చుట్టూ ఉన్న వాళ్ళకి అనిపించిన చాలా విధ్వంసం జరిగేది. తమిళనాడు నుంచి ఒక ఇద్దరు ఎవరో డెకాయిట్లు వస్తే వాళ్ళు తీసుకొచ్చి మా సెల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తే ఖైదీలు కొట్టుకున్నారు, మాకేం సంబంధం అనేస్తారు కదా. ఆ రోజుతో మాకు నిద్రలేదు. రావణాసుడితో మీకు రాజమహల్లో ఉండటం కంటే రాముడితో వనవాసం చేయడం అనేది చాలా గౌరవంగా భావిస్తామండి. సో పవన్ కళ్యాణ్ గారు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, అలా జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వచ్చారు. నాగబాబు గారు ఒక మాట చెప్పారు, కేసు ఇంకా ఫైల్ అవ్వకముందే, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకముందే ఒక మనిషిని టచ్ కూడా చేయకూడదు అనేది లాలో ఉంది. సో అక్కడ మీకు జరిగింది ఏంటి? అసలు బ్లేడ్ తెప్పించి ఒక వ్యక్తితో ఆ బ్లేడ్తో మేసాలు గడ్డాలు. సో అది ఫెయిల్ అయింది అనుకోవచ్చు. ఈ జీరో పాలిటిక్స్, డబ్బులు ఇవ్వకుండా, ఈ మందు పెట్టకుండా, ఓట్లు వేయరు, ఏ ఎక్స్పెరిమెంట్ అయినా కూడా ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదండి. సో అలాంటి నాయకుడు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నా కూడా మనకి భరోసా ఉంటుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ సందీప్ పంచకర్ల. అంటే ఒక కామన్ మ్యాన్ పాలిటిక్స్లోకి రావచ్చు అని పవన్ కళ్యాణ్ గారు 2019లో ప్రూవ్ చేశారు. సో ఆయన సిద్ధాంతాలను నమ్ముకొని జనసేన పార్టీలో ఒక మాస్ లీడర్గా, ఒక స్ట్రాంగ్ లీడర్గా స్టిల్ ఇప్పటివరకు జనసేన పార్టీలో కంటిన్యూ అవుతూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్న సందీప్ గారితో ఈరోజు మనం చిట్ చాట్ చేసి చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సందీప్ గారు. నమస్కారం ధనుష్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. సో ఎలా ఉంది పార్టీ, ఇప్పుడు ఏం నడుస్తుంది, ప్రజెంట్ మీ లైఫ్ ఎలా ఉంది? అంటే మీకు చూశారు, ఏ దేశ చరిత్రలో, అంటే మన భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ నాకు తెలిసి ప్రజలు ఎవరూ కూడా చూడని విధంగా 100% స్ట్రైక్ రేట్, అంటే పోటీ చేసిన ప్రతి స్థానంలో, బీట్ అసెంబ్లీ స్థానం కానివ్వండి, లేదు పార్లమెంటరీ స్థానం కానివ్వండి, 21కి 21 అసెంబ్లీ సీట్స్ పోటీ చేసిన రెండు పార్లమెంట్లో గెలవడం అనేది దేశ చరిత్రలో నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా సాధ్యం అవ్వలేదు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఒక రాజకీయ పార్టీ మీకు పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచిందంటే అది జనసేన పార్టీకి దక్కింది. ఇది కేవలం ఒక్క రోజులో వచ్చింది, లేదా ఒక రోజు ఓవర్ నైట్ సక్సెస్ కాదండి. ఎన్నో ఏళ్ల శ్రమ. పవన్ కళ్యాణ్ గారు దాదాపు దశాబ్ద కాలం పాటు, మోర్ దాన్ అంటే 10 to 15 years ఆయన స్ట్రగుల్ అయింది. సో ఆ స్ట్రగుల్లో 10 years జర్నీ నాకు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంది, నేను ఒక 10 years జర్నీ చేశాను ఆయనతో పాటు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఈ సక్సెస్ ప్రతి జన సైనికుడికి కూడా అంకితం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ 3 ఏళ్లలో, అంటే మీకు 10 ఏళ్ల పాటు మా పోరాటం ఒక ఫలితం అయితే, ప్రభుత్వం స్థాపించి ఇప్పటికి 3 నెలలు అవుతుంది. సో ఈ 3 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ కానివ్వండి, పర్యావరణ శాఖ కానివ్వండి, లేదు మీకు అటవీ శాఖ కానివ్వండి, లేదు మీకు ఆయన తీసుకున్న ఏ శాఖ అయినా సరే, ఆ శాఖలో ఆయన చూపించిన డేరింగ్నెస్ కానీ, లేదు నిజాయితీ కానివ్వండి, ఇంకా చాలా అందాన్ని కలిగిస్తుంది అనమాట. సో ఒకటే చెప్పగలం, ఇది మంచి ప్రభుత్వం అని మాత్రం చెప్పగలం డెఫినెట్గా. పాలిటిక్స్ అనగానే ఒక పదవి ఆశించి ఒక పార్టీలోకి చేరుతారు అందరూ. జనసేన నుంచి కూడా చాలామంది పదవి రాకపోయినప్పుడు బయటికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి 2024 ఎలక్షన్స్ టైంకి. ఒకవేళ మీ టైంలో కూడా భీమిలి సైడ్ నుంచి మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా సందీప్ గారికి సీట్ ఇవ్వండి అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయి. మీ దగ్గర రానప్పుడు కూడా ఇంకా స్టిల్ పార్టీలో కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు పదవి ఆశించకూడదు అని ఎక్కడ అనండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, డెఫినెట్గా ఎందుకు పని చేస్తారు? ప్రమోషన్ పర్పస్ పని చేస్తారు, శాలరీ కోసం కొంతమంది పని చేస్తారు, జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం కొంతమంది పని చేస్తారు, అల్టిమేట్గా ప్రమోషన్ కోసం, అంటే ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్కి అప్గ్రేడ్ అవ్వాలి అనే దాంతో ఎవరైనా పనిచేస్తారు. రాజకీయాల్లో కూడా అంతే. ఒక వ్యక్తి పనిచేస్తాం, డెఫినెట్గా ఒక రికగ్నిషన్ కోరుకుంటారు, ఆ రికగ్నిషన్ నుంచి పదవి కోరుకుంటారు. సో బీట్ అంటే మనకి ఇంకొక పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు. దాంట్లో కోరుకోవడం తప్పు లేదు,
నేను రాజకీయాల్లోకి వచ్చి అన్నీ వదులుకోవాలి, పదవులు ఆశించకూడదు, నిస్వార్థంగా ఉండాలి. కానీ పదవుల విషయంలో డెఫినెట్‌గా నేను ఇంకా పైకెళ్ళాలి, పై స్థాయికి వెళ్ళాలి. మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, ఆ స్థాయికి వెళ్ళాలని ఎవరికైనా ఉండాలి. కాకపోతే ఆ పొజిషన్ మీకు ఎప్పుడు వస్తుంది? అంటే నువ్వు ఆ పొజిషన్ ఎప్పుడు ఆశిస్తున్నావు? పార్టీ నీకు ఇవ్వాలి, ఇచ్చే పొజిషన్‌లో ఉన్నప్పుడు నీకు ఇవ్వకపోతే అప్పుడు నువ్వు తప్పుపట్టు. అక్కడ పార్టీ చాలా కష్టాల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ఒక టీడీపీ పార్టీతో, బీజేపీ పార్టీతో పొత్తులో పెట్టుకుంటున్నారు. ఆ టైంలో పరిస్థితులు అర్థం చేసుకొని మనం పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవ్వాలి. పార్టీ అధికారంలోకి రావాలి. ముందు అప్పుడు ఉన్న గత వైసీపీ ప్రభుత్వాన్ని పడేయాలి ముందు. ఎందుకంటే అది రాష్ట్రానికి హానికరం, అల్టిమేట్‌గా దేశానికి కూడా హానికరం. అలాంటి పొజిషన్‌లో పార్టీ చాలా అంటే ఒక వార్ జోన్‌లో ఉంది మనం. వార్ జోన్‌లో ఉన్నప్పుడు ఆ సమయంలో నువ్వు నీ నాయకుడిని నమ్మకుండా నాకు పొజిషన్ కావాలి, ఆ టైంలో ఆలోచించడం స్వార్థం అని నేను భావిస్తాను. ఎందుకంటే మీకు అల్టిమేట్‌గా ఆ పొజిషన్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రెస్ తీసుకున్నారు, ఎలాంటి ఫేజ్‌లోంచి ఆయన వెళ్ళారని నేను లైవ్‌లో చూశాను నేను. సో, ఇవ్వగలిగి ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్‌గా ఆయన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సీట్ ఇచ్చి తీరుతారు. కానీ అక్కడ పరిస్థితులు అలా లేవు. పార్టీ కన్నా రాష్ట్రం ముఖ్యం మనకి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నా ఒక్కడి స్వార్థం కనుక చూసుకుంటే డెఫినెట్‌గా ఆ టైంలో మిగతా వాళ్ళు చేసినట్టు, కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చేసినట్టు నేను వెళ్ళిపోయేవాడిని. కానీ నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు 10 ఏళ్లుగా ట్రావెల్ అయ్యా కాబట్టి ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు. 2019లో మరి సీట్లు ఇచ్చారు కదా! మనం పోటీ చేసినప్పుడు ఆ సమయంలో పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పుడు అడిగి మరి పిలిచి మరి సీట్లు ఇచ్చారు కదా! ఏ పార్టీ ఇవ్వని వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చారు కదా! మరి అప్పుడు మీరు ఎందుకు అడగలేదు? సార్ నాకు ఆ స్థాయి లేదు, నాకు ఎందుకు ఇస్తున్నారు, నేను పోటీ చేయను ఎందుకు చెప్పలేదు? చేసేశారు కదా! మరి అలా అంటే నువ్వు ఆశించిన సమయంలో నీకు సీట్ ఇచ్చి పోటీ చేయించినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ, పార్టీకి కానీ, రాష్ట్రానికి కానీ అవసరం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు త్యాగం చేయకూడదు? ఆ ఒక్క పాయింట్ నన్ను పార్టీలో నిలిపింది. ఆ ఒక్క పాయింట్ నన్ను పవన్ కళ్యాణ్ గారితో నడిచేట్టు చేసింది. ఈరోజు అధికారం వచ్చింది. నిజంగా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు కనుక పార్టీలో ఉంటే నాకన్నా బెటర్ పొజిషన్‌లో ఉండేవాళ్ళు అని చెప్పి నేను భావిస్తాను. సో, ఇప్పుడు ఇవ్వగలిగే స్థితిలోకి వచ్చింది కాబట్టి ఒక్కొక్కళ్ళని పొజిషన్ చేసుకుంటూ వాళ్ళకి ఎలక్షన్‌లో వాళ్ళు ఏ విధంగా పనిచేశారు, ఎంత నిజాయితీగా పనిచేశారు దాన్ని బట్టి త్వరలో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి, పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళకి మంచి పొజిషన్స్ వస్తాయి. సో, భీమిలి నియోజకవర్గంలో మీరు పాదయాత్రలు చేశారు. ఆ కాన్స్టిట్యున్సీ మొత్తంలో పలానా సందీప్ పంచకర్ల అంటే తెలిసిన పర్సన్సే తప్ప తెలియనోళ్ళు అంటే ఎవరు లేరు. సో, వీళ్ళందరిని ఎట్లా కాంప్రమైజ్ చేసుకుంటూ వచ్చారు ఆ టైంలో? మనమందరం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి, కూటమికి సపోర్ట్ చేయాలి, నేను నుంచోవట్లేదు. ఆ ఇంటర్నల్‌గా ఏం జరిగింది డిస్కషన్స్ మీ అందరికీ? అంటే 2019లో నాకు పవన్ కళ్యాణ్ గారు భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారండి. ఆ సమయంలో నిజంగా నా భీమిలి కాన్స్టిట్యున్సీ, మా భీమిలి స్థానిక జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, మండల స్థాయి నాయకులు కానివ్వండి, వేరే మహిళలు కానివ్వండి, లేదు మేము ఎందుకు చేయాలనే మాట లేకుండా నిస్వార్థంగా నాకు పనిచేశారు. ఆ సమయంలో నాతో పాటు అంటే నేను ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్. మా ఫ్యామిలీలో ఎవరు పొలిటికల్ నాయకులు ఎవరు లేరు. అయినప్పటికీ కూడా మా భీమిలి కాన్స్టిట్యున్సీ క్యాడర్, మా నాయకులు అందరూ నన్ను చాలా మనకి మంచి హృదయంతో వెల్కమ్ చేశారు. చాలా నిస్వార్థంగా పనిచేశారు. ఆ సమయంలో దాదాపు 25,000 ఓట్లు వచ్చినాయి. అంటే మొదటిసారి పోటీ చేసే వ్యక్తికి 2019 లాంటి పీరియడ్‌లో 25,000 ఓట్లు రావడం అంటే నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఆ 25,000 ఓట్లే నన్ను 5 సంవత్సరాల పాటు భీమిలిలో ఉండి, భీమిలి సమస్యల మీద పోరాటం చేసే విధంగా నాకు సహాయపడింది. సో, నేను వెళ్ళినప్పుడు ఏ అధికారైనా సరే, అధికారం మేము లేనప్పటికీ కూడా అధికారుల దగ్గర మేము బలంగా అడగగలిగేవాళ్ళం. ఎందుకంటే 25,000 మంది నన్ను నమ్మి ఓటు వేశారు. నేను 25,000 మందిని రిప్రజెంట్ చేస్తున్నాను అనే ఒక వాయిస్ నా నుంచి వచ్చినప్పుడు అధికారి కూడా డెఫినెట్‌గా మాకు ఒక వాల్యూ ఇచ్చేవాళ్ళు ఆ టైంలో. సో, 5 సంవత్సరాలుగా భీమిలి కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. పాదయాత్రలు చేసాం మీరన్నట్టు. ఎర్రమట్టి దిబ్బల మీద కానివ్వండి, రిషికొండ మీద కానివ్వండి, లేదు స్థానికంగా మహిళలపై అప్పట్లో జరిగిన దాడులపైన కానివ్వండి, అన్నిటి మీద మేము నిరసన తెలిపాము. పాదయాత్ర తీసుకుంటే గనక నేను దాదాపు ఒక నెల రోజుల పాటు మా ఇంటికి వెళ్ళలేదండి. పాదయాత్ర మేము మొదలుపెట్టి మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్రతిరోజు ఈవినింగ్ నడుచుకుంటా ఒక వార్డ్ అంటే ఏరియా అంతా తిరిగి, రాత్రికి నేను ఎక్కడైతే ఆగుతానో ఆ ప్రాంతంలో స్థానికంగా ఉండే జన సైనికుడి ఇంట్లో, ఒక సామాన్యుడు మా కార్యకర్త ఇంట్లో నేను అక్కడే పడుకుని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టింది తిని, పొద్దున్నే మళ్ళీ అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఫ్రెష్ అయ్యి మళ్ళీ నా పాదయాత్ర మొదలుపెట్టేవాడిని. సో, మా కాన్స్టిట్యున్సీ అయ్యేంత వరకు మొత్తం మీద కూడా నేను ఇంటికి వెళ్ళా. 1వ వార్డు నుంచి 8వ వార్డు వరకు పాదయాత్రలు చేసాం. అయినాక మళ్ళీ ఒక 1 డే గ్యాప్ ఇచ్చాం. నెక్స్ట్ మళ్ళీ వెంటనే పద్మనాభ మండలంలో స్టార్ట్ చేసాం. సో, ఆ విధంగా మండలాల్లో నాకు ఆనందాన్ని కలిగించింది ఏంటంటే, ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను వాళ్ళ ఇంట్లో ఉంటాం.
వాళ్ళు వండిందే నేను తింటాం. బయట నుంచి తెప్పించడం కాదు, లేదు నేను ఇంట్లో నుంచి తెచ్చుకోవడం, క్యారేజ్ తెచ్చుకోవడం కాదు. వాళ్ళు ఏ నీరు తాగుతున్నారో, వాళ్ళు ఏ స్థితిలో మనకి ఏం భోంచేస్తున్నారో, వాళ్ళ ఇంట్లో ఒక ఇంటి సభ్యుడిగా ఉంటూ నేను వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళతో ఉంటే నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. సో, ఆ విధంగా నేను వాళ్ళతో మమేకమయ్యాను. ఈరోజు నాకు వాళ్ళకి రిలేషన్ ఎలా ఉందంటే, ఒక రాజకీయ నాయకుడికి, కార్యకర్తకి కాదండి. ఒక అన్నా తమ్ముడికి ఉండే రిలేషన్ నా భీమిలి కాన్స్టిట్యున్సీలో నాకు, మా జనసేన పార్టీ నాయకులకి ఉంది. సో, అంత బలంగా పనిచేసినప్పుడు, గతంలో 25,000 ఓట్లు వచ్చినప్పుడు, ఈ 5 సంవత్సరాలు పోరాటం చేసినప్పుడు, భీమిలిలో ఆ రోజు సందీప్ పంచకర్ లాంటి భీమిలిలో ప్రజలకి సగం మందికి మించి పైగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ 5 ఏళ్లలో ఓడిపోయినా కూడా మాకు భీమిలి కాన్స్టిట్యున్సీ ఎలా ఉంటుందంటే అండి, పోటీ చేసి గెలిచిన వాడు మాత్రమే ఉంటాడు. ఓడిపోయిన నాయకుడు ఎప్పుడు కూడా జనాల్లోకి రారు. నెక్స్ట్ టైం మళ్ళీ అభ్యర్థులు మారిపోతారు. సో, అయినప్పటికీ కూడా భీమిలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటీ చేసి ఓడిపోయినా కూడా 5 సంవత్సరాలు మేము జనాల్లో ఉన్నాం. సో, దాని ద్వారా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి మా మీద. డెఫినిట్‌గా సీటు వస్తది. ఎందుకంటే సభ్యత్వాల్లో, జనసేన పార్టీ సభ్యత్వాల్లో 3 సంవత్సరాలుగా విశాఖ, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఫస్ట్ ప్లేస్‌లో జనసేన పార్టీ సభ్యత్వం 15,000 తీసుకుంది. మంది దాటారు యాహ్! కదా! మాకు మీకు 2,500తో స్టార్ట్ అయ్యి 2,500, 5,000, 8,000 ఈ సంవత్సరం మాకు 16,000 సభ్యత్వాలు మేము చేసాం. సో, ఎప్పుడు జనసేన పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అత్యధిక స్థాయిలో భీమిలి నుంచి వచ్చేవాళ్ళు. అలాంటప్పుడు డెఫినిట్‌గా పోటీ చేస్తామనే ఆశలు కూడా ఉంటాయి కదా! నాకు ఎక్కడా కూడా సీట్ రాదు అని చెప్పి లాస్ట్ నిమిషం వరకు మేము ఎక్స్‌పెక్ట్ చేయలే. సీటు వస్తది, గెలుస్తాం. సీట్ రావడమే కాదు, గెలుస్తాం అన్న నమ్మకంలో ఉన్నారన్నమాట. కానీ అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడైతే 24 స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని మొదటి నిర్ణయం తీసుకుని 24 స్థానాల నుంచి బీజేపీని కూడా మనం తీసుకురావాలి దీంట్లోకి, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలి. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే మనకి ఏదైతే వస్తుందో వాళ్ళతో మనం కలిసి వెళ్తేనే మనకి మ్యూచువల్గా మనకి ఎక్కువ నిధులు రాబట్టుకోగలుగుతాం, పనులు చేయించుకోగలుగుతాం అని చెప్పని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తీసుకొచ్చినప్పుడు 24 నుంచి 21 స్థానాలు అయిపోయినాయి. సో, దట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్. ఎవరికైనా అన్ఎక్స్పెక్టెడ్ అది. ఆ సమయంలో పార్టీ కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంలో మా సీట్ అనేది పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో క్యాడర్ చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేను ఒక్కడే కాదు కష్టపడింది. 18 కేసులు నా మీద ఫైల్ చేసినప్పుడు నాతో పాటు చాలామంది మా భీమిలి మనకి సైనికులు కూడా ఉన్నారు. సో, వాళ్ళందరూ మేము ఇంత ఫైట్ చేశాం కదా అని చెప్పి అన్నప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను. ఓడిపోయానని చెప్పి నేను ఏ రోజు వెళ్ళిపోలేదు. అలాగే సీట్ రాలేదని చెప్పి రేపు కూడా నేను వెళ్ళిపోను. మీతో పాటే ఉంటాను. పోటీ చేసి గెలిచేది ఎవరైనా కూడా రేపు వాళ్ళతో మీకు నేను పనులు చేపిస్తాను హామీ ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చేపించే శక్తి నాకు ఇస్తారని మీకు హామీ ఇస్తున్నానని చెప్పడంతో కొంత బాధ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకుని పొత్తులో భాగంగా, ఎందుకంటే నడిపించే నాయకుడు బట్టి కింద క్యాడర్ కూడా ఉంటారండి. సో, పవన్ కళ్యాణ్ గారు బట్టి నేనున్నాను. నా బట్టి కింద మా జన సైనికులు ఉంటారు. సో, నేను ఎప్పుడైతే స్థిరంగా ఉన్నానో, నేను ఎప్పుడైతే స్టేబుల్గా ఉన్నానో, నేను ఎప్పుడైతే క్లారిటీ ఆఫ్ థాట్తో ఉన్నానో దాన్నే నేను కిందకి చెప్పగలిగాను. టైం పట్టింది. ఒక 4-5 రోజులు చాలా ఇష్యూస్ అయినాయి. వాళ్ళు చేయమని చెప్పని కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మాకు అంటే మా ఫ్యూచర్ ఏంటని చెప్పి ఆలోచనలు ఉన్నాయి. బట్ వాటన్నిటిని కూడా ఏదైనా టైం హీల్ చేస్తారంటారు చూసారా, అలా టైం హీల్ చేసింది. పవన్ కళ్యాణ్ గారి నమ్మకం నాకెంత ఉందో మా క్యాడర్కి ప్రతి ఒక్కరికి అంతే నమ్మకం ఉంది. సో, అల్టిమేట్గా వాళ్ళకి ఉంది బాధే తప్ప ఎక్కడా కూడా ఎవరు పార్టీకి వ్యతిరేకంగా ఏ ఒక్క నినాదం కూడా మేము ఇవ్వాల. మా అంతర్గతంగా 4 గోడల మధ్య కూర్చుని మాట్లాడుకునే తప్ప రోడ్డు మీకు ఎప్పుడూ ఎక్కలేదు మేము మా భీమిలిలో. సో, అలా మేము అందరితో మాట్లాడగలిగాం, ఒక భరోసా ఇవ్వగలిగాం, ఈరోజు గెలిపించుకోగలిగాం. సో, పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లోజ్ అయిన వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు. 10 సంవత్సరాలు ఆయనతో జనసేన పార్టీలో ఉన్నారు. ఆయనతో పర్సనల్గా ట్రావెల్ చేస్తున్నారు. ఆయన గెలిచినప్పుడు ఉన్నారు, ఓడిపోయినప్పుడు ఉన్నారు. సో, ఈ గెలుపుని, ఈ 10 సంవత్సరాలు ఆయన పడిన స్ట్రగుల్ని చెప్పమంటే ఏం చెప్తారు? అంటే మీకు రావణాసురుడితో మీకు రాజమహల్లో ఉండటం కంటే రాముడితో వనవాసం చేయడం అనేది చాలా గౌరవంగా భావిస్తామండి మేము. సో, అలా నేను భావించే వ్యక్తిని. మీకు రావణుడు ఉన్నాడు కదా, అతను అయితే కనుక పెద్ద బంగారు మహల్లో ఉంటాడు, అతనితో ఉండిపోదాం అని చెప్పి వెళ్ళిపోయే రకాలు కాదు మేము. ధర్మం పాటించే పవన్ కళ్యాణ్ గారితో పాటు వనవాసం చేయడం కూడా మేము సిద్ధపడతాం. సో, ఆ వనవాసంలో ఎన్ని కష్టాలైనా కూడా వాటికి మేము సిద్ధంగా మేము పడ్డాం కూడా. ఎందుకంటే మీకు 2014లో మేము పోటీ చేయలేదు, కేవలం మద్దతు మాత్రమే ఇచ్చాం. ఆ సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాం, మనకి ప్రజలకి మంచి చేయించాం. అదేవిధంగా 2019లో పోటీ చేసాం, ప్రశ్నించాం. 2019 నుంచి 2024 వరకు కూడా ఎన్నో పోరాటాలు చేసాం. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన జర్నీని దగ్గరగా చూసిన వ్యక్తులుగా, అధికారం కోసం అంటే మేము ఎక్కడ కూడా మీకు ఐడియాలజీ పవన్ కళ్యాణ్ మాకు ఒకటే చెప్పారండి, వ్యక్తులతో ఎప్పుడు కూడా పార్టీలు నడవకూడదు, సిద్ధాంతాల మీద నడవాలని చెప్పన్నారు. సో, ఆయన నాకు చెప్పిన ఆ మాట నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది అనమాట. రేపు పొద్దున పార్టీ నా ఫేస్తో కూడా నడవకూడదు. నేను ఒక పార్టీ ఒక లోగో డిజైన్ చేశాను, మనకి స్టార్ షేప్ లోగో ఉంటుంది అనమాట. దాంట్లో ఉన్న ప్రతి ఒక గీతకి కూడా ఒక అర్థం ఉంటుంది. మీకు కింద ఉండే బ్లాక్ లైన్స్కి ఒక అర్థం ఉంటుంది, ఆ స్టార్ సింబల్కి ఒక అర్థం ఉంటుంది, దాని సెంటర్లో ఉండే ఒక బ్లాక్ డాట్కి ఒక అర్థం ఉంటుంది. సో, అంత ఐడియాలజీ బేస్డ్ మీద పార్టీని బిల్డ్ చేశాయి కాబట్టి పార్టీ షుడ్ బి ద ఫేస్.
అంతేగాని వ్యక్తులు ఫేస్ అవ్వకూడదు పార్టీకి అని చెప్పి అన్నారు. సో ఆయన తీసుకున్న జర్నీలో ముఖ్యంగా నాగబాబు గారు ఒక మాట చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, జనసేన పార్టీ ఈజ్ ద ఓన్లీ పార్టీ రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయన క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కనుక ఎమర్జ్ అయితే పార్టీని లీడ్ చేసే వ్యక్తి కూడా ఆ వ్యక్తి అవుతాడు. మా కుటుంబంలోంచి వచ్చే వ్యక్తులు లీడ్ చేస్తారు, మేము చెప్పట్లేదు దీన్ని. ఒక సామాన్యుడికి కూడా జనసేన పార్టీలో హయ్యెస్ట్ ప్లేస్, పవన్ కళ్యాణ్ గారి తర్వాత హయ్యెస్ట్ ప్లేస్కి వెళ్ళే స్కోప్ ఉన్న పార్టీ జనసేన పార్టీ. సో అంత మాట ఎవరు చెప్తారండి ఈ రోజుల్లో? ఎందుకంటే ఈరోజు ఒక మాట మనం చెప్పామంటే మనకు అది రికార్డ్ అయిపోయి ఉంటుంది ఎప్పటికైనా సరే. అయినా కూడా జనసేన పార్టీలో ఒక సామాన్యుడు కూడా కింద కార్యకర్త స్థాయి నుంచి పై వరకు కూడా ఎదగగలిగే ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ. కాకపోతే ఆ వ్యక్తి ప్రూవ్ చేసుకోగలగాలి, ఆ వ్యక్తికి అంత యాక్సెప్టెన్స్ రాగలగాలి ప్రజల్లో. సో అంత స్కోప్ ఉన్న పార్టీ జనసేన పార్టీలో ఉండటం కానివ్వండి, ఆయన చేసిన ప్రయాణం కానివ్వండి, మాకు అంత ఈజీగా ఏది కాదు. నాకు ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మొదట్లో చెప్పారనమాట, సందీప్ నువ్వు యువ సినిమా చూసావన్నారు. చూశాను సార్ అని చెప్పన్నాను. రాజకీయం సినిమా చూసినట్టు 3 గంటల్లో అయిపోదు. అవి చూసి చాలామంది యూత్ మనకి ఇన్స్పైర్ అవుతారు. అంటే ఒకే ఒకటి సినిమా చూసి ఇన్స్పైర్ అవుతారు, లేదు యువ సినిమా చూసి ఇన్స్పైర్ అవుతారు. ఆ థాట్స్తో మనం రాజకీయాల్లోకి వస్తాం. కానీ రాజకీయాల్లో ఏది కూడా ఇన్స్టెంట్గా అయిపోదు. అంటే మీకు ఒక 3 గంటల్లో సినిమా అయిపోయినట్టు, 3 గంటల్లో రాజకీయం అయిపోయినట్టు, 3 గంటల్లో ఎలక్షన్ అయిపోయినట్టు మీకు ఎక్కడ కూడా మీకు నిజంగా జరగదు అది. ఎందుకంటే 2019లో నేనే చూశాను. పోరాటాలు చేశాం కదా, మనకేముందిలే ఎలక్షన్ అని చెప్పి అనుకున్నా. కానీ పోరాటం వేరు, రాజకీయం వేరు. అది నాకు చాలా క్లియర్గా అర్థమైందండి. సో నేను యూత్కి ఏదైనా ఒకటే చెప్తాను, మీకు పేషెన్స్ ఉండాలి రాజకీయంలో. అది లేకపోతే కనుక మనకి టైం చాలా మిజరబుల్ అవుతుంది అనమాట. ఇన్స్టెంట్గా ఏది కూడా వచ్చేది ఇన్స్టెంట్గానే పోతుంది తప్ప లాంగ్ లాస్టింగ్ ఉండదు. ఈరోజు మా 10 ఏళ్ల ప్రయాణం పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన రిజల్ట్ ఈరోజు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వచ్చి వస్తుంది. సో నేషనల్ మీడియా ఈరోజు మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎక్కడ కూడా స్థానికంగా మేము పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడినా, ఎన్ని బాధలు పడినా చూపించిన మీడియాలు ఈరోజు నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది, సౌత్ ఇండియా చూస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. సో పవన్ కళ్యాణ్ గారు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారా, లేకపోతే జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వచ్చారా? అంటే మీకు ఒక కల్ట్ గ్రూప్ ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారికి. అది ఆ కల్ట్ గ్రూప్ ఎలా అంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో సాంగ్స్ ఎంజాయ్ చేసే కల్ట్ గ్రూప్ ఉంటుంది. సో నేను ఆ కల్ట్ గ్రూప్లో వ్యక్తిని అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో సాంగ్స్ కోసం నేను ఆయన సినిమాలు ఎన్నోసార్లు రిపీటెడ్గా చూస్తాను. బీట్ బాలు కానివ్వండి, లేదు గుడుంబ శంకర్ కానివ్వండి, జానీ కానివ్వండి, దాంట్లో మీకు కొన్ని ఇంట్రో సాంగ్స్ ఉంటాయి. ఆ ఇంట్రో సాంగ్స్లో మీకు ఆఖరికి అన్నవరంలో కూడా ఆయన కొన్ని పదాలు వాడతారనమాట. మీకు అన్నవరం సాంగ్లో మీరు తీసుకుంటే కవాత్ అనే ఒక పదం వాడతారు. మన కాళ్ళే కత్తులుగా మారి కవాత్ చేయాలని చెప్పి అంటారు. ఆ కవాత్ అనే పదాన్ని మళ్ళీ మాకు తిరిగి జనసేన పార్టీ వచ్చాక మేము కవాత్ లాంగ్ మార్చెస్ అన్నిటికీ మేము కవాత్ అనే పెట్టాం పవన్ కళ్యాణ్ గారి పేరు. సో ఆయన తీసుకునే చైల్డ్ అబ్యూస్ గురించి, లేదంటే చైల్డ్ లేబర్ గురించి, మహిళలపైన యాసిడ్ పోసిన సంఘటనల గురించి, వాటన్నిటిని కూడా ఆయన ఆ పాటలో పెడతా ఉంటారు. సో ఆ ఇంట్రో సాంగ్స్కి అట్రాక్ట్ అయ్యి, ఆ ఇంట్రో సాంగ్లో పవన్ కళ్యాణ్ గారిని అప్పట్లోనే యాక్టర్గా కాకుండా ఒక ఏదో చెప్పాలనుకుంటున్నారు ఈయన. అంటే ఈ సాంగ్స్ ద్వారా ఇది నిజమే కదా, సొసైటీలో జరుగుతుంది ఇదే కదా, ఏ సినిమాలో చూపించడం ఎందుకు ఇది, కనీసం అట్లీస్ట్ ఒక సాంగ్లోనే వచ్చింది కదా అని చెప్పి సాటిస్ఫై అయ్యేవాళ్ళం అనమాట. అలా నేను ఆయన పట్ల అట్రాక్ట్ అయిన వ్యక్తులు నేను ఒకటి. ఎప్పుడైతే 2014లో జనసేన పార్టీ పెట్టారో ఆ సమయంలో నేను PhD చేస్తున్నాను. సో ఆ రోజు మాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడుతున్నారని తెలిసిన వెంటనే నా పరిధిలో ఉండే అన్ని కాలేజీకి నేను వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం లాంచ్ అయింది పార్టీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని కాలేజీకి తిరిగి సుమారు ఒక 1000 మంది యువతని గ్యాదర్ చేసుకుని బీచ్ రోడ్ ర్యాలీ చేసుకుంటూ వెళ్ళి, అక్కడున్న విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో మాకు లైవ్ టెలికాస్టింగ్ పెట్టారన్నమాట. తెర మీద పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ చూపించారు. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారని చూడటానికి వెళ్ళాం, అంతే తప్ప పార్టీలో మేము క్రియాశీలకంగా ఉంటానని వెళ్ళలేదు. ఆయన ఏం చెప్తారో విందామని చెప్పి వెళ్ళిన వాడిని ఆ రోజు ఆ స్పీచ్ చూశాక, ఇంకా ఇలాంటి వ్యక్తితో మనం కనుక నిలబడకపోతే, ఆ రోజు అంటే మేము పోటీ చేస్తానో నాకు తెలియదు, సార్ని కలగలుగుతానని కూడా నాకు తెలియదు ఆ రోజు. కానీ ఏదో ఒకటి చేయాలి పార్టీకి. ఇలాంటి వ్యక్తితో కనుక మనం నిలబడకపోతే రేపటి తరం మనల్ని క్వశ్చన్ చేస్తుంది. రేపు పొద్దున మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఆ వీడియో చూసి నువ్వెందుకు ఇలాంటి వ్యక్తితో ఎందుకు నడవలేదని క్వశ్చన్ చేస్తుంది. సో ఆ క్వశ్చన్ అంటే మనం ఆ తప్పు జరగకూడదని చెప్పని నా స్థాయిలో నేను చేయగలిగినంత పార్టీకి చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను మొదలయ్యాను. అలా మొదలైన నా ప్రయాణం పవన్ కళ్యాణ్ గారు అదృష్టశాత్తు అంటే మీకు చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీలో కూడా నాకు తెలిసి మాలాంటి మామూలుగా సామాన్య వ్యక్తులు ఒక ఎమ్మెల్యే గేట్ దాటి కూడా వెళ్ళలేరేమో, వాళ్ళ పిఏని కలవడంతో సరిపోతుంది. కానీ జనసేన పార్టీలో మాత్రమే నాలాంటి సామాన్య యువకులు, అంటే PhD చదువుకున్న యువకులు కానివ్వండి, లేదు ఒక సోషల్ కాజ్ మీద పనిచేసిన యువకులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి వరకు రీచ్ అవ్వగలిగాం, పోటీ చేయగలిగాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన అనేక చేసిన పోరాటాల్లో భాగస్వామ్యం అవ్వగలిగాం. సో జనసేన పార్టీ యూత్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తుంది, నర్చర్ చేస్తుంది, నాయకులుగా మారుస్తుంది. సో ఇంతమంది ఉండగా భీమిలి టికెట్ మీకే రావడానికి రీజన్ ఏంటి?
అంటే 2019లో సార్ అనుకున్నది ఏంటంటే యువతకు ఒక అవకాశం ఇవ్వాలి. మనకి ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటే అవకాశాలు ఎవరు ఇవ్వకపోతే ఎవరు ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటామండి. మాకు మా తాతలు తండ్రులు ఏమి ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళ వారసత్వంగా రావడానికి. ఎక్కడో చోట అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరో ఒకళ్ళు ఆలోచించి వీళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అంటే అప్పుడు కదా మేము ఎంతమంది నిలబడగలుగుతాం, మేము ఎంత పోటీ చేయగలుగుతాం, అసలు రాజకీయాల్లోకి యువత నిజంగా రాగలరా, లేదు సామాన్య యువత రాజకీయాల్లోకి రాకూడదా అనే ఒక క్లారిటీ మాకు కూడా రావాలి కదా, ఒక జనరేషన్కి రావాలి కదా. నిజంగా కనుక మేము జనాల యాక్సెప్టెన్స్ లేదనుకోండి, అసలు సామాన్య యువకులు రాజకీయాల్లోకి రావడం అనవసరం, రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండి మనం ఓటు వేసుకుందాం అని చెప్పే నమ్మకం మాకంటే ఒక క్లారిటీ మాకు వస్తుంది కదా. సో పవన్ కళ్యాణ్ గారు అలా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు. అప్పటికి విద్యార్థి విభాగాల్లో కానివ్వండి, లేదు విద్యార్థులతో కానీ ఎక్కువ శాతం మమేకమై పనిచేసిన వ్యక్తిగా, అంటే చదువుకున్న వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే భీమిలి ప్రాంతం అంతా నువ్వు చదువుకున్న ప్రాంతం కాబట్టి నువ్వు అక్కడ ఉంటే బాగుంటుంది. గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అప్పుడు పోటీ చేస్తున్నారు. సో ఒకవైపు నేను పోటీ చేస్తున్నా కాబట్టి ఇంకొక వైపు నుంచి యువత పోటీ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆ రోజు నాకు భీమిలి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన పెట్టుకున్న నమ్మకం, ఆయన ఇచ్చిన మాటతో ప్రజలు కూడా, అక్కడున్న ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. హేమహేమీ వ్యక్తులు అప్పుడు మాకు టీడీపీ పాన్ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, హేమహేమీలు పోటీ చేశారు. ఆల్రెడీ ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలుగా చేసిన వాళ్ళు పోటీ చేసిన మధ్యలో ఒక సామాన్యుడిగా పోటీ చేసిన నాకు ఆ రోజు 25,000 వరకు ఓట్లు పడినాయి అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ వల్లే. ఆ 25,000 ఓట్లు నన్ను ఈ 5 ఏళ్ళు కూడా 2019 నుంచి 2020 వరకు 4 వరకు నడిపించిందంటే కనుక ఆ 25,000 ప్రజానికం మాతో పాటు బలంగా నిలబడింది. బట్ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? అంటే తీసుకొచ్చి నుంచోబెట్టడం, కామన్ పీపుల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వడము, ఇదంతా చాలా వరకు ఒక్క సీట్ కూడా రాలేదు. ఆ టైంలో ఒకటే ఒక సీట్ వచ్చింది, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో అది ఫెయిల్ అయింది అనుకోవచ్చు. ఈ జీరో పాలిటిక్స్, డబ్బులు ఇవ్వకుండా, ఈ మందు పెట్టకుండా, ఓట్లు వేయరు, సీనియారిటీ చూస్తారు, ఇదంతా అనుకున్నారా అంటే రిజల్ట్స్ తర్వాత? ఏ ఎక్స్పెరిమెంట్ అయినా కూడా ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదండి. మీకు ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ని చూపిస్తుంది అంతే తప్ప, ఈ మెథడ్ కాదు ఇంకొక మెథడ్ వెళ్ళాలని చెప్తుంది తప్ప ఏది కూడా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ అని నేను అనుకోను. ఏ ఎక్స్పెరిమెంట్ అయినా మీరు చేయండి. మీరు ఒక చిన్న, ఇప్పుడు మనకు బల్బు కనిపెట్టే వ్యక్తి కూడా, లేదు టెలిఫోన్ కనిపెట్టిన వ్యక్తి అయినా సరే ఫస్ట్ అటెంప్ట్లో ఎవడు కూడా చేశాడని అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఎన్నో 100 అటెంప్ట్లు చేసినాక ఓకే ఇలా కాదు, నెక్స్ట్ ఇలా చేయాలి, ఎప్పటికప్పుడు మనం బెటర్ చేసుకుంటా ముందుకు వెళ్తాం తప్ప ఏ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ కాదు. నిజంగా కనుక ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యి ఉంటే ఈరోజు మన ఇంటర్వ్యూలో నేను ఉండేవాడిని కాదు. 25,000 మంది ఓటు వేయడం సామాన్య విషయం కాదండి. ఎందుకంటే ఈరోజు ₹1 ఇవ్వకుండా ఓటు వెయ్యాలి అనే ఉద్దేశం ఎవరికీ ఉండదు. నేను ఇక్కడ కూర్చునేవాడిని కాదు నిజంగా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే కనుక. నేను గర్వంగా చెప్పుకోగలను, నేను ఒక ప్రోటోటైప్. జనసేన పార్టీలో ఉన్న యువత ఎలా ఉంటారు అనేదానికి నేను ఒక ప్రోటోటైప్. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా నా నోట్లోంచి డిబేట్స్లో ఆన్ రికార్డ్ ఒక బూత్ కూడా రాలేదు. మీకు మంత్రులుగా చేసిన వ్యక్తులు అంటే గెలవడమే మనకి అల్టిమేట్ రిజల్ట్, అల్టిమేట్ మనకి ఫైనల్ గోల్ అనే గెలవడమే అనుకుంటే కానీ నేను దాన్ని నమ్మనండి. గెలిచి నువ్వేం చేసావు, లేదు ఓడిపోయి నేనేం చేశాను. గెలిచిన వ్యక్తులు అసెంబ్లీలోకి వెళ్ళి ఇతరుల ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడటం అనేది గెలుపా? దాన్ని గెలుపుగా ఒప్పుకోను. ఓడిపోయిన వ్యక్తిగా నేనుండి రోడ్డు మీద కూర్చుని నేను పోరాటం చేశాను. కొన్ని 100 ఏళ్ళు, కొన్ని 1000 ఏళ్ళు నాటి ఎర్రమట్టి దెబ్బలు విశాఖపట్నంలో అన్యాక్రాంతం అయిపోయి జేసీబీలతో తవ్వేస్తుంటే ఓడిపోయిన వ్యక్తిగా నేను పవన్ కళ్యాణ్ గారి తరపున నేను వెళ్ళి పోరాటం చేశాను. దాన్ని కొంతవరకు మేము ఆపగలిగాం. మహిళలకు భరోసా ఇవ్వగలిగాం మా భీమిలి కాన్స్టిట్యున్సీలో. మరి రిషికొండ దగ్గర అక్రమాలు జరుగుతూ వాటిని ప్రశ్నించగలిగాం. అసెంబ్లీలో గెలిచిన వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్ళి నానా బూతులు మాట్లాడుతుంటే ఓడిపోయిన వ్యక్తులుగా మేము రోడ్డు మీద ఉండి పోరాటం చేసి జనాల్లో ఉన్నాం. మరి దాని రిజల్టే కదా 2024లో వచ్చిన రిజల్ట్. సో అల్టిమేట్గా గెలుపు ఓటములు అనేది ఎప్పుడు నేను అంటే చేసే వ్యక్తి బట్టి ఉంటుంది తప్ప మీకు గెలుపు ఓటమి అనేది నేను ఎప్పుడు కూడా ప్రామాణికంగా భావించనండి. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అలా అంటే మాకు అలా నేర్పించలేదు. సో అల్టిమేట్గా ప్రజల్లో ఉండటం నేర్పించారు, నిజాయితీగా ఉండటం నేర్పించారు. ఒక డిబేట్లో కూడా నేను ఏ రోజు కూడా మాట తప్పి కూడా ఏ రోజు మాట్లాడింది. ఎందుకంటే నాకు భయం, నాకు మనసులో పవన్ కళ్యాణ్ అంటే ఆ భయం ఉండిపోయింది. ఆయన ఒకటే చెప్పారు, నన్ను ఎన్ని తిట్టినా, మిమ్మల్ని ఎన్ని తిట్టినా కూడా మీరు ఎదుటి వ్యక్తి వైసీపీ నాయకుల ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి కూడా కింద ఉండే కార్యకర్త వరకు కూడా ఇంట్లో తల్లిని చెల్లిని లేదు వాళ్ళ భార్యని దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి లాగొద్దు, వాళ్ళ గురించి మీరు తప్పుగా మాట్లాడొద్దు, బూతులు మాట్లాడని చెప్పారు. నిజంగా 2014 నుంచి ఎవరితమ్మాది పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని తిట్టినా, లేదు మమ్మల్ని దూషించినా, మమ్మల్ని చిత్రహింసలు పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా ఎందుకు రాదండి నోట్లోంచి బూతులు, ఎందుకు ఆపుకుంటున్నాం? పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన సిద్ధాంతాలు అవి, ఆ సిద్ధాంతం యొక్క విలువలు అవి. నేను ఇప్పటికైనా సరే డిబేట్ మాట్లాడితే కనుక ఆన్ టు ద పాయింటే మాట్లాడతాను. అంటే మాకు ఉండే ఫ్యాక్ట్స్ బట్టే మాట్లాడతాను. అంతే తప్ప
మీకు జగన్మోహన్ రెడ్డి గారి లాగో లేదు వాళ్ళ గత మంత్రులలాగో భార్యల గురించి, మహిళల గురించి, పుట్టుకల గురించి వాటి గురించి నేను ఏ రోజు మాట్లాడలేదు. సో నేను గెలుపు కింద భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన గెలుపు కింద భావిస్తున్నాను. ప్రజలు నాకు ఇచ్చిన గెలుపు కింద నేను భావిస్తున్నాను. అది బట్ ఆయన ఏమనంటే మాత్రం రియాక్ట్ అయ్యే వ్యక్తుల్లో ఫస్ట్ మీరు ఉంటారు. డెఫినెట్గా అండి రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మనకి బూతులు మాట్లాడటం వేరు, రియాక్ట్ అవ్వడం వేరు. రియాక్ట్ ఇఫ్ యూఆర్ నాట్ రియాక్టింగ్ నువ్వు చనిపోయినట్టే. ఇప్పుడు మనకి రాయికి తేడా ఏంటండి? రియాక్షనే కదా. రాయిని నేలకేసి కొట్టినా లేదు, రాయిని ఇంకొక రాయితో కొట్టినా కూడా దానికి రియాక్ట్ అవ్వు. ఎందుకంటే వాటిలో జీవం లేదు, నీలో జీవం ఉంది కదా. మరి జీవం ఉన్న వ్యక్తి ఏం చేయాలి? తప్పు జరుగుతుందో రియాక్ట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ మాకు అదే చెప్పారు, నీలో స్పందన ఉండాలి. ఒక హ్యూమన్ అంటే మనకి రాజకీయ నాయకులు మొద్దుబారి బండరాయిలా మారిపోతున్నారు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ వరకే చూస్తున్నారు తప్ప జనాలు సమస్యలు చూసి చెలించే తత్వం పోతుంది రాజకీయాల్లో. సో ఆ చెలించే తత్వం నువ్వు ఎప్పటికీ పోగొట్టుకోకు. తప్పు జరిగితే ప్రశ్నించని చెప్పన్నారు. అలా తప్పు జరిగితే ప్రశ్నించు అని చెప్పిన వ్యక్తి జీవితం మీద మీరు నిండలేస్తుంటే, ఇంట్లో వాడి తల్లిగారి గురించి తప్పుగా మాట్లాడుతుంటే రియాక్ట్ అవునప్పుడు నువ్వు ఇంకా ఉండి ఎందుకు? నీకు బండరాయికి తేడా ఏంటని చెప్పి అంట. సో రియాక్ట్ అవ్వాలి, కాన్స్టిట్యూషనల్ పరంగా రియాక్ట్ అవ్వాలి. నిరసన చేయడం మా హక్కు కదండి, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కేగా. ప్రశ్నించడం మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కేగా. సో ఆ రూపంలోనే మేము రియాక్ట్ అవుతాం తప్ప అంటే మేము దాడులు చేయడం, బూతులు తిట్టడం అలాంటివి ఎప్పుడు అవ్వం. సో పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే, లేదు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం పైన తప్పుగా మాట్లాడితే రియాక్ట్ అవుతాము తప్పకుండా. వాస్తవాలతో సరే మేము గట్టిగా మాట్లాడతాం. సో ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి ఇష్యూ ఏంటి? అక్కడ మీరు రియాక్ట్ అయ్యారా, ఆయన రియాక్ట్ అయ్యారా? అసలు ఏం జరిగింది? ఇన్సైడ్ స్టోరీ ఏంటి అసలు? అంటే మీకు అది కరెక్ట్గా నేను 2020 అండి, మీకు Jan 12న మీకు నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద గారి జయంతి. సో ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఒక యూత్ మీటింగ్ పెడతానికి మంగళగిరి ఆఫీస్కి రమ్మన్నారు. వచ్చాము. బట్ ఆ రోజే కరెక్ట్గా బీజేపీతో అలయన్స్ ముందు రోజు అనమాట. బీజేపీతో అలయన్స్ కుదరడం మనకి నుంచి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని ముందు రోజు ఢిల్లీ వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం అని చెప్పన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ ఎక్కారో లేదో ఈలోపు ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, అప్పుడు ఒక అసలు అతను ఎవరో కూడా మాకు తెలియదు. ఆ వ్యక్తి నడి రోడ్డులో ఒక వ్యాన్ పైన నుంచుని పక్కన ఒక మహిళా పార్లమెంటేరియన్, అప్పుడు వంగగీత గారు ఎక్స్ ఎంపీ, సో ఆవిడని ఒక మహిళని పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి వారి తల్లి గారిని దూషించే విధంగా బూతులు మాట్లాడుతూ నడి రోడ్డుపై మీకు ఒక సినిమా సెన్సార్ సర్టిఫికేట్ వేస్తారండి, ఏ సర్టిఫికేట్ యూబైఏనా అవన్నీ సెన్సార్ చేసే బయటకు వస్తాయి. కానీ నువ్వు ఒక ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిగా ఉండి నడి రోడ్డు మీద అప్పుడు షాపులు ఉన్నాయి, నడి రోడ్డులో నువ్వు ఉన్నావు, చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, నీ పక్కన ఒక మహిళా పార్లమెంటేరియన్ ఉంది. అలాంటి సందర్భంలో నీ నోట్లోంచి పవన్ కళ్యాణ్ గారి తల్లి గారి గురించి నువ్వు దూషిస్తే ఎలా మాట్లాడతావు? తప్పు కదండి అది. దాన్ని మనం ఖండించొద్దా? అసలు సంబంధం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి? ఏం చేశారు? నిన్నేం చేశారు పవన్ కళ్యాణ్ గారు? చాలా తప్పుడు మాట మాట్లాడాడు, చాలా తప్పుడు మాట మాట్లాడాడు. అది అంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని అనటమే కాదండి, ఏ ఒక్క మహిళని కూడా అనకూడని మాటలు మాట్లాడాడు. సో దాన్ని మేము తప్పకుండా ప్రశ్నించాలి కదా, శాంతియుతంగా నిరసన తెలపాలి కదా. సో నిరసన తెలుపుదామని చెప్పి మేము వెళ్ళాం. భానుగుడి జంక్షన్లో మేము కూర్చున్నాం, నిరసన తెలుపుతున్నాం. ఈలోపు ఆయన వాళ్ళ క్యాడర్ని ఒక 1000 మందిని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. మీడియా వ్యక్తులందరినీ కూడా, ఆ స్థానిక రిపోర్టర్లందరినీ కూడా ఇంటికి పిలిపించుకున్నాడు, గేట్లు వేశాడు. ఇంటర్వ్యూ మనకి మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, రండి చూసుకుందాం. అసలు మాకు ఆయన ఇంటి వద్దకు వెళ్ళాలనే ఉద్దేశం కూడా మాకు లేదు. నేను నా ఇంట్లో ఉన్నాను, రండి చూసుకుందాం అని చెప్పి ఛాలెంజ్ విసిన వ్యక్తి అతనే. మా చేతిలో జెండా కర్ర కూడా లేదు. మేము శాంతియుతంగా సారీ చెప్పని అడుగుదానికి వెళ్ళాం మేము. సో అక్కడి నుంచి ఆయన ఛాలెంజ్ చేశాడు, రండి చూసుకుందాం, ఇంటికి రండి అని చెప్పని. సో మేము నిరసన తెలుపుతూ ఆ రోడ్లలో ప్రదర్శన చేస్తున్నప్పుడు సర్టెన్ ఇంకా ఆ ఇంటి వరకు కూడా మేము వెళ్ళాల. ఆ ముందు రోడ్డు మేము ఒక 1000 మందిగా మొదలైన మేము, పోలీసులు మమ్మల్ని ఎక్కడికక్కడ ఏ మలుపుగా మలుపుని వెనకాల ఉండే ఒక 100 మందిని ఆపుకుంటూ వచ్చారు. చివరికి లేసి ఒక 100 మంది మిగిలాం. ఆ సమయంలో మా బలాన్ని తగ్గించి షాపులపై నుంచి బీర్ బాటిల్ ఇస్తారు ముందు. అవి పగిలి చాలామంది గుచ్చుకునేసరికి అందరూ చెల్లాచెదరైపోయారు. కొంతమంది మహిళలు గుడిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. కొంతమంది పక్కకి ఎక్కడ ఇళ్ళన్నీ గేట్లు వేసి ఉన్నాయి. కంకర్రాళ్ళ గొట్టలు రెడీగా పోసి పెట్టుకున్నారు. సెంటరింగ్ కర్రలు ఉంటాయి చూసారు, మీకు కన్స్ట్రక్షన్ కోసం వాడతారు, మేకులు కొట్టిన కర్రలు, ఆ కర్రలు రెడీగా పెట్టుకున్నారు. వాటితో మా పైన దాడులు చేశారు. మా వేరే మహిళల్ని అనరాని మాటలు అన్నారు. వాళ్ళని చెంపల మీద కొట్టారు. అసలు ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయని చోట వాళ్ళు చేతులు వేసే ప్రయత్నాలు చేశారు మా మీద. అంటే మీకు ఎలా అంటే మీకు ఇంకా పూర్తిగా చంపాలనే ఉద్దేశంతో దాడులు చేశారు. తిరిగి దాడులు చేసి ఎమ్మెల్సీ చేయించుకుందాం గవర్నమెంట్ హాస్పిటల్కి, మళ్ళీ అక్కడికి వెళ్ళి మమ్మల్ని మా మీద దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఎమ్మెల్సీ ఏదంటారు, ఎమ్మెల్సీ కోసం హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ కొడతారు.
మమ్మల్ని కొట్టి మళ్ళీ తిరిగి మా పైన 6 కేసులు పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం? ఎవరిని అడగగలుగుతాం? కోర్టుల దగ్గరికి వెళ్ళనివ్వరు. మనకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయనివ్వరు. పూర్తిగా కాకినాడలో ఎప్పుడూ లేని విధంగా కాకినాడ అనేది ఇప్పటికీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం. మెగాభిమానులు ఎక్కువ ఉంటారు, చాలా శాంతియుతంగా ఉంటారు. అందులో సంక్రాంతి సమయం, ఆ సమయంలో ఆ సిటీ మొత్తానికి కూడా నిద్ర లేకుండా చేసిన వ్యక్తి అతను. సో ఒక రోజు వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీరు ఎన్ని అక్రమాలు చేశారో అందరికీ తెలుసు. మా మీద రీసెంట్గా కోర్టులో కూడా ఆ ఉన్న 6 కేసుల్లో 2 కేసులు గౌరవనీయ జడ్జి గారు పూర్తి విచారణ తర్వాత అది తప్పుడు కేసులు అని చెప్పి ఒక 2 కేసులు కొట్టేయడం జరిగింది. సో వ్యవస్థలపైన మాకు నమ్మకం ఉంది, తప్పకుండా మిగతా పెట్టిన తప్పుడు కేసులు కూడా మేము మా మీద తీస్తారు. అదేవిధంగా అప్పుడు తీసుకొని కేసులు కూడా మేము ఇప్పుడు ఫైల్ చేస్తాం. అప్పుడు మేము వెళ్తే తీసుకోలేదు కదా కేసులు, ఇప్పుడు ప్రూఫ్లతో సహా మేము ఫైల్ చేస్తాం. కానీ ఇన్ని సంవత్సరాలు ఇంతమంది పర్టికులర్గా మీ విషయంలో 18 కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రేపు ఒకవేళ ఒక పొజిషన్ హోల్డ్ చేస్తే ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రతీకారం అనేది రాజకీయాల్లో కసి పెంచడానికి వాడుకుంటే మమ్మల్ని మా పైన దాడులు చేశారు. ఆ ప్రతీకారం ఎలా ఉండాలంటే మా సక్సెస్ కోసం మేము ఆ ప్రతీకారాన్ని వాడుకోవాలి తప్ప అవతల వాడిని పడేయడం కోసం మేము వాడుకోం ఎప్పుడు కూడా. సో ఆ రివెంజ్ తీసుకునే టైప్లో అంటే మీరు ఆ బాధ పడినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఏ విధంగా మార్చుకుంటారు? అది మీరు ఆ రాళ్లతో మీరు ఒక బ్రిడ్జ్ కట్టుకుని ఆ ఇష్యూని దాడతారా? లేదు ఆ రాళ్ళన్నీ గుట్టగా చేసుకుని నువ్వు మళ్ళీ అవతల వాడి మీద విసురుతావా? నీ మీద పడిన రాళ్ళని నువ్వు అవతల వాడి మీద విసిరావు అనుకోండి, వాడికి నీకు తేడా ఉంటుంది. మాకు పవన్ కళ్యాణ్ గారు అది నేర్పలేదు. మా పైన పడిన ప్రతి రాయిని కూడా ఒక కోటలాగా కట్టుకోవడం మాకు నేర్పించారు. ఒక బ్రిడ్జ్ లాగా కట్టుకున్న రాళ్లతో ఆ అవరోధాన్ని దాటుతుంది నేర్పించారు. సో అది మేము సక్సెస్ కింద భావిస్తాం. ఆ రివెంజ్ మాకు అలా ఉపయోగపడింది, మాకు మళ్ళీ కసి పెంచింది. ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు స్వతహాగా ధైర్యం ఉన్నాడు కాదండి, పిరికి పందలు. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని మాత్రమే వాళ్ళు చేయగలిగారు. ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థల్ని వాడుకునే మా పైన దాడులు చేయగలిగారు. లేకపోతే ఒకడు వస్తున్నాడా బయటికి? ఈరోజు అధికారం లేదు. ఈరోజు ఒకడు వచ్చి బయటికి మాట్లాడుతున్నాడా? ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదంటే కనుక మినిస్టర్లు పార్టీని వదిలే బయటకు వచ్చేస్తున్నారు కదండి. అంటే నీ ధైర్యం కాదు, అది ప్రభుత్వం ఉన్నదని ధైర్యం. సో అలాంటి పిరికి పందులు ఏంటి చేసేది? వాళ్ళ మీద రివెంజ్ ఏంటి తీసుకునేది? ఆల్రెడీ రివెంజ్ అధపాతాళంకు దొక్కారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ వాళ్ళ మీద రివెంజ్ తీసుకుని వాళ్ళ పెద్దవాళ్ళు చేసే ఉద్దేశాలు మాకు లేవు. బట్ వాళ్ళు కనుక వాళ్ళ హయాంలో తప్పులు చేసి ఉంటే కోర్టులు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి. మేము ఓపెన్గా చెప్తున్నాను, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మినిస్టర్లు లేదా వైసీపీ స్థానిక చోటామోటా నాయకులు వాళ్ళ బాధపడిన సామాన్యులందరూ బయటికి రండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్లు ఫైల్ చేయండి. లేదా ప్రతిరోజు మీకోసం ఎమ్మెల్యేలని, ఎంపీలని పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ ఆఫీస్ బయట కూర్చోబెడుతున్నారు టెంట్ వేసి. అక్కడికి రండి, కంప్లైంట్ ఫైల్ చేయండి, వాళ్ళ మీద చర్యలు మేము తీసుకుంటాం. అది రివెంజ్ అంటే తప్ప మేము భౌతికంగా దాడులు చేసి రివెంజ్ తీసుకునే రకాల జనసేన పార్టీ. ఇప్పుడు వచ్చిన 1 monthలో తెనాలి ఎమ్మెల్యేని ఇష్యూ ఒకటి నడిచింది, ఆయన జైల్లో పెట్టడము, ఇదంతా రివెంజ్ పాలిటిక్స్ కాదా? అంటే ఎందుకు పెట్టారండి? జైల్లో పెట్టడం మీకు కనిపిస్తుంది, ఎందుకు పెట్టారు? తెనాలి ఎమ్మెల్యే అంటారు కాబట్టి ఎలక్షన్ రోజు మీరు చూసారు కదా, ఎక్స్ఎమ్మెల్యే. ఇప్పుడు తెనాలి ఎక్స్ఎమ్మెల్యే ఇప్పుడు ఎలక్షన్ టైంలో చూసి అతనే కదండి ఒక వ్యక్తిని, ఓటర్ని చెంపమే కొట్టాడు. మరి దేని గురించి? అలా అంత టెంపర్మెంట్ ఉన్న వ్యక్తి మరి ఏం చేసి ఉంటాడో మాకు తెలియదు. ఊరిని ఎవరు కూడా జైల్లో పెట్టరండి. సో అంటే అంటిల్ అన్లెస్ ఏదో వెంజెన్స్ తీర్చుకోవాలి, మనకి కోపాన్ని తాపాలు తీర్చుకోవాలని చెప్పారు తప్ప వాళ్ళ మీద ప్రాపర్ ఎవిడెన్స్లు ఉంటేనే కనుక తీసుకెళ్తారు తప్ప నాకు తెలిసి అంత జైల్లో పెట్టి చేసే అంత అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆయన ఓటమిని ఆయన చేతులారా తెచ్చుకున్నాడు. ఓటర్ని కొట్టి ఆయన ఓటమిని ఆయనే తెచ్చుకున్నారు. ఈరోజు మనోహర్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆయన మినిస్టర్ గారు ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు డబ్బుల్ని 48 గంటల్లో ఇచ్చేస్తానని చెప్పి అంటున్నారు. ఏవైతే గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉన్న రైస్ వాటిపైన దాడులు చేస్తున్నారు. ద్వారంపూడికి ఏదైతే బేస్ ఉందో ఇక్కడ మనకి ఉండే సరఫరా చేసే బియ్యాన్ని తీసుకెళ్ళి ఆఫ్రికాలో దేశాల్లో గోడౌన్లో దాచిపెట్టుకునే వ్యక్తి అతను. ఆ గోడౌన్ల పైన దాడులు చేస్తున్నారు, చూస్తున్నారు ఎంత బలంగా పనిచేస్తున్నారు మీరు చూస్తున్నారు. సో పని చేస్తమే మా అజెండా తప్ప టర్మ్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి లోపల అరెస్ట్ చేసే ఉద్దేశాలు మాకే తెలియవు. అంటే కళ్యాణ్ గారు అంతకుముందు ఒక స్పీచ్లో ద్వారంపూడి గారి మీద నువ్వే నా ఫస్ట్ టార్గెట్ అన్నట్టు ఒక స్పీచ్ చెప్పారు. అనుకున్నట్లుగానే ఎలక్షన్స్ అయిన వెంటనే ఫస్ట్ టార్గెట్ ఆయనే లోపలికి వెళ్ళాడు అనమాట. అందుకే రివెంజ్ పాలిటిక్స్ అనిపించింది. లేదండి, ద్వారంపూడి నాకు తెలిసి ఇంకా అరెస్ట్ అయినట్లు లేడు అతను. బట్ కాకపోతే క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానని చెప్పి అన్నారు. నీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోయకపోతే
నా పేరు పవన్ కళ్యాణ్ గారు కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని చెప్పారు. కాకినాడ నడిబొడ్డులో చెప్పారు. నా మీద నువ్వు పోటీ చెయ్యి అది ఇదని చెప్పాను ఆ వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి వరకు ఎందుకండి? కూటమి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవట్లా. మరి ఈరోజు ఓడిపోయాడు కదా పవన్ కళ్యాణ్ గారు. పక్కన పిఠాపురంలో పోటీ చేసి 70,000 మెజారిటీతో, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి 40,000 ఎంతో వచ్చినట్టుంది మెజారిటీ. గతంలో 90,000, ఇప్పుడు 40,000 ఎంతో వచ్చినట్టుంది మెజారిటీ. మరి పవన్ కళ్యాణ్ గారికి 72,000 మెజారిటీ వచ్చింది పిఠాపురంలో. ఒక పార్టీ అధ్యక్షుడికి ఒక పోటీ చేసిన పార్టీ అధ్యక్షులు అందరిలో హయ్యెస్ట్ మెజారిటీ 72,000 మెజారిటీ తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓటింగ్ శాతం ఇంకొంచెం పెరుగుంటే కనుక ఇంకా ఎక్కువ వచ్చేదేమో. ఆ ఓటింగ్ శాతం తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు. ఎలక్షన్ జిమ్మిక్లు చాలా చేశారు. అవి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి చెప్పే సందర్భం కాదు. కానీ మీరు ఎంత చేసినా కూడా ఆ ఉన్న ఓటింగ్ శాతంలోనే, పిఠాపురంలో ఉన్న ఓటింగ్ శాతంలోనే 72,000 మెజారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. కానీ నిజంగానే పిఠాపురం టాపిక్ వచ్చింది కాబట్టి దేశం అంతా చూసింది పిఠాపురం వైపు. పిఠాపురం అనే పేరు ఫేమస్ అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ ఏపీ రాజధాని ఏంటి అంటే తెలియని వాళ్ళందరూ హిందీ సైడ్ అటు సైడ్ వాళ్ళందరూ పిఠాపురం అనే పరిస్థితికి వచ్చింది. సో పిఠాపురం టైంలో ఒకవేళ మీకు సీట్ ఇవ్వకపోయినా కూడా పిఠాపురం ఒకటి, కాకినాడ ఒకటి, మచిలీపట్నం ఒకటి, ఈ నియోజకవర్గాలంతా మీరు తిరిగి అక్కడ గ్రౌండ్ వర్క్ చేసి పనులు చేసి ఉన్నారు కాబట్టి పిఠాపురం గ్రౌండ్ వర్క్ ఏం జరిగింది? పిఠాపురంలో పెద్ద పెద్ద హేమాహేమీలు అందరు దిగారు. ఆ టైంలో అందరూ పనిచేశారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. అండ్ అలాగే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ అక్కడే ఎండ్ చేశారు. వంగగీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్పారు. అసలు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ అక్కడ ఆ లాస్ట్ 1 month ఏం జరిగింది? మాకు అంటే భీమిలీలో మేము చాలా బలంగా ఉన్నామండి. సో భీమిలీలో నా ప్రెజెన్స్ ప్రతి వీకెండ్ వెళ్ళి చూపిస్తే కనుక సరిపోయింది. ఎందుకంటే మా క్యాడర్ చాలా బలంగా ఉన్నారు. మేము బూత్ కమిటీస్ వేసుకున్నాము. మా బూత్ కమిటీ కన్వీనర్స్ ఉన్నారు. ప్రతి వార్డుకి నాయకులు ఉన్నారు. ప్రతి మండలానికి నాయకులు ఉన్నారు. ఓవర్ ద ఫోన్ నేను మాట్లాడి బహిరంగ సభలకు వెళ్తే సరిపోయేది అనమాట. సో నాకేంటంటే మేము 2019లో పోటీ చేసినప్పుడు భీమిలీ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ అయిపోయిన వెంటనే నేను గాజువాక కౌంటింగ్ దగ్గరికి వెళ్ళి చూశాను ఏం జరుగుతుంది అక్కడ. 2019లో బూత్ ఏజెంట్స్ కూడా సరిగ్గా కూర్చోలేని పరిస్థితిలో మేము గాజువాకలో జరిగింది. సో అంటే నేను ఒకటే పవన్ కళ్యాణ్ గారు తరపున నాగబాబు గారు కూడా మీకు అనకాపల్లి సీట్ ఆయన వదులుకుని మరీ పిఠాపురం వచ్చారు. సో అదృష్టశాత్తు మరి ఆ కుటుంబంతో ఏమి రుణం నాకు ఉందో తెలియదు. కానీ నాగబాబు గారితో పాటు పిఠాపురంలో భీమిలీ సీట్ రాపోయినా కూడా నాకు ఆయనతో పాటు పనిచేసే అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. సో పిఠాపురంలో ఎలక్షనీరింగ్ కోఆర్డినేటర్ కింద నాకు ఒక అవకాశం కల్పించడం జరిగింది. నేను ఒకటే భావించాను, అంటే ఎలక్షన్లో పోటీ చేసిన ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నాకు 2019లో లేదు. బట్ 2019లో పోటీ చేసిన ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత భీమిలీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో కానివ్వండి, పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి, మా అభ్యర్థుల్ని జనసేన పార్టీ తరఫున పోటీ చేయించే ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. అది కూడా కాకుండా ముఖ్యంగా గాజువాక ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ని దగ్గర నుండి చూసిన వ్యక్తిని నేను. ఎందుకంటే పక్క రూమే మాది కాబట్టి. సో నేను ఒకటే భావించాను, అంటే ఎలక్షన్స్ అయిపోయిన 2019లో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఒక భవన నిర్మాణ కార్మికుడు, నేను కార్లో వెళ్తుంటే మట్టి అడ్డు ఉంది, కార్ స్లో చేసి అతను వచ్చి నా కార్ విండో కొట్టి నువ్వే కదా మొన్న పోటీ చేసావని చెప్పి అన్నాడు. అవునండి అని చెప్పన్నా. నువ్వు ఓడిపోయని చెప్పి ఏం ఫీల్ అవ్వ, మాకు ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మమ్మల్ని తీసుకువెళ్ళి ఓటు వేయించేది నువ్వు చేయలేకపోయావు, అందుకని నువ్వు ఓడిపోయావు అని చెప్పన్నాడు అనమాట. సో ఓటు వేయడానికి మేము లేము అనుకో, మాకు నువ్వు వేయించుకోలేకపోయావు అన్నాడు. సో నాకు అప్పుడు అర్థం ఏంటంటే, ఓకే ఓటర్స్ ఉంటారు, బట్ ఓటర్స్ని ఏంటంటే మనం వేసేస్తారులే అనుకుంటే కుదరదు. బూత్ వరకు తీసుకెళ్ళగలగాలి. బూత్ వరకు వెళ్ళే మోటివేషన్ మనం ఇవ్వగలగాలి. అట్ ద సేమ్ టైం బూత్ ఏజెంట్స్ కూడా బూత్లో కూర్చోగలగాలి. గాజువాకలో ఆ పరిస్థితి చాలా తక్కువగా కలిగిందనమాట. బూత్ ఏజెంట్స్ మా వాళ్ళు చాలామందిని చాలా ఇబ్బందులు పెట్టి, వ్యవస్థల్ని వాడుకుని, లేదు రౌడీజంలు చేసి బూత్లో కూర్చున్న వాళ్ళు కూడా బయటికి పంపించేశారు గాజువాకలో. సో నేను దాదాపు ఒక 50 మంది బూత్ ఏజెంట్స్తో నేను ఒక కేస్ స్టడీ చేశాను. మీరు ఎందుకు బూత్లో కూర్చోలేకపోయారు, ఎందుకు బూత్ నుంచి బయటికి వెళ్ళిపోయారు, ఎవరు మిమ్మల్ని, మీకు లోకల్గా మేము ప్రాపర్ కండిషన్స్ కలిగించాం, మీకు ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వలేక మీరు బయటికి వెళ్ళిపోయారా, లేదు పక్క పార్టీ బూత్ ఏజెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా, లేదు మీకు ఎలక్షన్ ప్రాసెస్లో మీకు ప్రాపర్ అవగాహన లేక మీరు బయటికి వెళ్ళిపోయారా. సో వాటి మీద ఒక 50 మెంబర్స్ దగ్గర కేస్ స్టడీ చేసి, గాజువాకలో జరిగిన తప్పు పిఠాపురంలో జరగకూడదు. ఎందుకంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆఖరి రాజకీయ సీఎంగా ఆయన మీకు ఆ ఫైనల్ స్పీచ్ పిఠాపురంలో జరిగింది. ఆయన అంతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభం ఎక్కడైందో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా సీఎం పదవికి ఆయన అంతం పిఠాపురంలో జరిగింది. అంత ఇంపాక్ట్ ఆయన పిలువందులో కూడా పెట్టుకోవాలి, పిఠాపురంలో పెట్టాడు ఆయన ఫైనల్ స్పీచ్. సీఎంగా ఆయన ఇచ్చిన ఆఖరి బహిరంగ సభ పిఠాపురం జగన్మోహన్ రెడ్డి గారికి. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటో అర్థమై ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆ విధంగా మొత్తం కొలాప్స్ అయిపోద్ది అని అదే మీకు పాతాళాలకు తొక్కుతా అన్నారు కదా, ఆ దేవుడు చూడండి ఎంత అద్భుతంగా చేశాడంటే, ఆయన సీఎంగా ఆయన ఆఖరి రోజుని పిఠాపురంలో ఎండ్ చేశారు.
దేవుడు. ఆ తర్వాత ఇంకేం పబ్లిక్ స్పీచెస్ లేవు కదా, ఫైనల్ డే ఆ రోజు. ఫైనల్ డే సో అప్పటికే మీకు ఈవినింగ్ 5:30 ఆ టైం కూడా పిఠాపురంలో ఉన్నారు. అక్కడే ఉన్నారు. సో మీకు అప్పటికే పిఠాపురంలో పెద్ద పెద్ద వాళ్ళని, మాజీ మినిస్టర్ని బాధ్యతలు ఇచ్చారు. మండలానికి ఒక మినిస్టర్ని బాధ్యతలు ఇచ్చేశారు. మినిస్టర్, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు. అవునండి. ఆ సమయంలో మాకేంటంటే పిఠాపురంలో నాగబాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం, అక్కడ అజయ్ గారు, అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు, స్థానికంగా పిఠాపురంలో ఉండి అప్పటికే ఉన్న మండల నాయకులు, కాన్స్టిట్యున్సీ నాయకులు, వీళ్ళందరి సహకారంతో మేము బూత్ ఏజెంట్స్ని ప్రాపర్గా ట్రైన్ చేసుకోగలం. అంటే నామినేషన్ ప్రాసెస్ మొదలైన దగ్గర నుంచి కూడా ఎన్నో అవకతవకలు జరిగినాయి. గ్లాస్ సింబల్కి సిమిలర్గా ఉండే సింబల్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఎలా అయితే ప్రజారాజ్యంలో మనకుండే రైల్ ఇంజన్ సంబంధించి కొంత సిమిలర్గా ఉండే చపాతీ రోలర్ కానివ్వండి, లేదు ప్రొక్లైనర్ కానివ్వండి, ఇలాంటివి ఇచ్చారో ఇక్కడ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మేము సక్సెస్ఫుల్గా దాన్ని కౌంటర్ చేయగలిగాం. పవన్ కళ్యాణ్ గారి పేరుతో 2-3 క్యాండిడేట్స్ని పెడతానికి ట్రై చేశారు. దాన్ని మేము కౌంటర్ చేయగలిగాం. సో రైట్ ఫ్రమ్ నామినేషన్ ప్రాసెస్ నుంచి కౌంటింగ్ జరిగేంత వరకు కూడా మీకు మీకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ 3 రోజులు జరిగింది ఈసారి. ఆ పోస్టల్ బ్యాలెట్స్ ప్రాపర్గా మేము కోఆర్డినేట్ చేసుకోగలిగాం. దానికి బూత్ ఏజెంట్స్ని పెట్టగలిగాం. మీకు ఎలక్షన్ అయిపోయినాక రాత్రి ఏవైతే మీకు ఆ ఈవీఎంస్ ఉంటాయో ఆ ఈవీఎం మిషన్స్ని మీకు స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకెళ్లేంత వరకు మేము ఫాలో అవ్వగలిగాం. ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు జరగడానికి కూడా మేము అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే తెలుసు ఒక తప్పు విలువ మళ్ళీ 5 సంవత్సరాలు ప్రభుత్వాలు మార్చేస్తుంది. వైసీపీ లాంటి పార్టీ వస్తే 5 సంవత్సరాలే కాదు, 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది రాష్ట్రం. సో ఆ భయం మమ్మల్ని కసితో పనిచేసేలాగా చేసింది. సో కౌంటింగ్ వరకు కూడా మేము ప్రాపర్ కౌంటింగ్ ట్రైనింగ్ ఇచ్చుకున్నాం, బూత్ ఏజెంట్ ట్రైనింగ్ ఇచ్చుకున్నాం. అంతా కూడా ఎక్కడ కూడా డబ్బుతో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను పవన్ కళ్యాణ్ గారు మేము ప్రేమతో ఇన్వాల్వ్ అయ్యి చేసాం. సో గాజువాకలో ప్రజలు వచ్చి క్యాంపెయిన్ చేశారు. మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేక తప్పు చేశాము, మీరు ఆ తప్పు చేయొద్దని చెప్పని పిఠాపురంలో గాజువాక నుంచి భీమవరం నుంచి వచ్చి క్యాంపెయినింగ్ చేశారు. సో బిఫోర్ నిజంగా ట్యాంపరింగ్ జరిగిందా 2019 ఎలక్షన్స్లో? అంటే నేను ఎలక్షన్ ప్రొసీజర్లో నేను ట్యాంపరింగ్ జరిగిందని చెప్పనండి. కాకపోతే బూత్ ఏజెంట్ ఉన్న వ్యక్తి కనుక, అంటే ఈవీఎంస్ వాటి మీద నేను క్వశ్చన్ చేయట్లేదు. బట్ బూత్ ఏజెంట్ అనే వ్యక్తి మన పార్టీ రిప్రజెంటేటివ్ లేకపోతే, వాళ్ళు ఓన్లీ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు లోపల ఉంటే కనుక వచ్చిన ఓటర్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందిగా, ఓటర్ని భయపెట్టే అవకాశం ఉంటుందిగా. లోపల బూత్ ఏజెంట్స్ ఎందుకు ఉంటారండి? ఒక పార్టీ రిప్రజెంటేటివ్ ఎందుకు ఉంటాడు? తప్పు జరగకుండా ఉంటారు, అన్ని పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. బట్ మీరు జనసేన పార్టీ రిప్రజెంటేటివ్ని కానీ ఇతర పార్టీ రిప్రజెంటేటివ్ కానీ కూర్చొనివ్వకుండా రౌడీజం చేసి వాళ్ళని బయటికి పంపించేసి ఉంటే లోపల బూత్ లోపల ఏం జరిగింది ఎవరికి తెలుసండి? సో ఎలక్షన్ ప్రాసెస్లో ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి పార్టీలకి. ఆ ప్రభావితం లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ మనసులో అనుకున్న దాన్ని ఓటు వేసే విధంగా చేయాలంటే ప్రాపర్గా బూత్ ఏజెంట్స్ కూర్చోగలగాలి. సో పిఠాపురం బూత్ ఏజెంట్స్ని మరొకసారి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనస్ఫూర్తిగా వాళ్ళు పనిచేశారు. స్వచ్ఛందంగా మజ్జిగలు పంచారు బయట, అంటే 100 అడుగులు 100 మీటర్ల తర్వాత బయట అనమాట, ఏదైతే నిర్ణీత ప్రదేశాలు ఉంటాయో టెంట్లు వేసుకుని మజ్జిగ నీళ్ళు పంచారు చిన్నపిల్లల దగ్గర, చిన్నపిల్లలు సైతం. పెద్ద వాళ్ళు 60-70 ఏళ్ళ వాళ్ళు సైతం వచ్చి మేము గ్లాస్కి ఓటేయడానికి వచ్చామని చెప్పారు. చాలా మోటివేషనల్గా జరిగింది. నాకు తెలిసి అలాంటి ఎలక్షన్ చూడటం, అలాంటి ఎలక్షన్ దగ్గరుండి నేను చేయడం నా అదృష్టం కింద భావిస్తాను. పాలిటిక్స్లో ఒక ప్యాషన్తో వచ్చేవాళ్ళు ఉంటారు, డబ్బులుండి ఏం చేసుకోవాలో తెలియక పాలిటిక్స్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు, బట్ ఈ 10 years ఫినాన్షియల్గా కానీ ఇదంతా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు? అది ఫ్యామిలీ సపోర్ట్ అండి. నేను ఒకటే చెప్తున్నాను, యూత్ అందరూ కూడా మీరు రాజకీయాల్లో ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావాలంటే కనుక, అంటే ఒక రాజకీయ నాయకుడి నుంచి కుటుంబం నుంచి వచ్చే వ్యక్తికి ఏంటంటే రెడీమేడ్ బేస్ ఉంటుంది, రెడీమేడ్ కార్యకర్తలు ఉంటారు, రెడీమేడ్ క్యాడర్ ఉంటారు. సో అల్టిమేట్గా ఆ వ్యక్తి వర్త కాదా అని చెప్పి చూడరు వాళ్ళు. మా నాయకుడు కొడుకు, మా నాయకుడు మనవడు, మా నాయకుడు అల్లుడు కాబట్టి మనం మొయ్యాలి, ఆ విధంగా ఉంటారనమాట. బట్ రాజకీయాల్లో ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారో, లేదు రాజకీయాలు ఎక్కడైతే ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్గా మీరు వస్తారో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బట్ లక్కీగా ఇక్కడ నాకేంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి నాకు శక్తి కింద మారారు. ఆయన నా భుజమై చేసినంత కాలం జనాలు ఎవరు కూడా నా నుంచి డబ్బులు ఆశించరు. క్యాడర్ రావడానికి ఎప్పుడు కూడా నా నుంచి మీకు నాకు అది చేయండి ఇది చేయండి అని చెప్పి అడిగే వ్యక్తులు కాదు. పవన్ కళ్యాణ్ గారు నీ భుజమే చేయేశారు, ఆయన నమ్మారంటే నేను మిమ్మల్ని నమ్ముతామని చెప్పిన క్యాడర్ నాకు దొరికారు పవన్ కళ్యాణ్ గారి వల్ల. సో క్యాడర్ కూడా ఆ విధంగా ఆలోచించడం. కాకపోతే నామినల్గా మీకు చేయాల్సినవి ఉంటాయి. ఎలక్షన్ ప్రొసీజర్ మీకు, అంటే ఎలక్షన్ 2019 పోటీ ఇచ్చినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఇంత పరిణితి వరకు డబ్బులు పెట్టుకోవాలని చెప్పని. అవి కూడా నేను పెట్టను, నా కోసం వచ్చేవాడికి కనీసం మజ్జిగ కూడా ఇవ్వను, టీ కూడా ఇవ్వను అంటే కనుక కుదరదు. సో ఆ మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలంటే మీకు ఫ్యామిలీ సపోర్ట్, కొద్ది గొప్ప ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. సో మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు డెఫినెట్గా మీ ఫ్యామిలీ సపోర్ట్ మీరు తీసుకోండి. బట్ అంతకు మించి ఇంకొన్ని పార్టీస్ ఉంటాయి, మనకి ఇంత డబ్బులు ఇస్తే సీట్ ఇస్తాం, అంత డబ్బులు ఇస్తే సీట్ ఇస్తాం అనే పార్టీలు. అలాంటి వాటిలో నాకు తెలిసి మన సస్టైనబిలిటీ ఎంత ఉంటుందో తెలియదు కానీ, బట్ జనసేన పార్టీలో
ఎలాంటి బ్యాక్ అండ్ పాలిటిక్స్ లేకుండా యువత రావడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. బట్ మీరు మీ కుటుంబంతో చర్చించండి, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, వాళ్ళతో అర్థమయ్యేది చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏ స్థాయిలో మీరు బరువు మొయ్యాలనుకుంటున్నారో ఫస్ట్ దాన్ని టార్గెట్ చేయండి. మీరు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేయాలండి, దానికి నిర్ణీతంగా 1,00,000, 2 లక్షలు ఎంతో మినిమం బేసిక్ ఉంటుంది. అంటే మీకు ఎలక్షన్ మీకు ఇచ్చే హక్కు. సో మీ బలం కనుక అంతే అనుకోండి, మీరు ఫస్ట్ సర్పంచ్కి పోటీ చేయండి. సర్పంచ్ కాకుండా నేను ఎమ్మెల్యేకి డైరెక్ట్గా చేసేస్తాను, ఆ బరువు నేను మోసేస్తానంటే మాత్రం అప్పుడు మన ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నీ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఎంతవరకు నువ్వు భరించగలవు, ఎంతవరకు నువ్వు ముయ్యగలవు, నీ కుటుంబం నీకు ఎంతవరకు నీతో పాటు నడవగలదు, రెస్ట్ అదర్స్ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఆయన నీకు ఇచ్చే గుడ్ విల్ ఉంటుంది, జనాల్లోకి ఇచ్చే గుడ్ విల్ ఉంటుంది. సో దాని ద్వారా జనాలు నేను యాక్సెప్ట్ డెఫినెట్గా చేస్తారు, క్యాడర్ నేను చేస్తారు. బట్ నువ్వు నడిచేంత వరకు కూడా నీ కుటుంబం కానీ లేదు, నీ పరిధి నువ్వు ముందు నా బౌండరీ ఇంత, నేను ఒక 100 కేజీలు ఎత్తగలను, 100 కేజీలే ఎత్తాలి. లేదు నేను 10 కేజీలు ఎత్తగలను, 10 కేజీలే ఎత్తాలి. అలా కాదని 10 కేజీలు బరువు నువ్వు మొయ్యగలిగి ఉండి నువ్వు 100 కేజీలు ఎత్తేస్తానంటే కానీ కొలాప్స్ అయిపోతాం. సో యూత్ ఒకటే చెప్తాను, ఫస్ట్ మీ పరిధి మీరు చూసుకోండి. మీరు ఏ పరిధిలో మీరు ఆడాలనుకుంటున్నారు, మీరు ఏ పరిధిలో గ్రో అవ్వాలనుకుంటున్నారు. సర్పంచ్ అయినాక నీకు గుర్తింపు వస్తుంది, తర్వాత ఎంపీటీసీ, తర్వాత జెడ్పీ చైర్పర్సన్, తర్వాత ఎమ్మెల్యే, అలా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకేసారి నేను ఎమ్మెల్యే అయిపోతాను, ఇంట్లో ఉన్నదాన్ని అమ్ముకుని వస్తానంటే అది కరెక్ట్ పాలిటిక్స్ కాదు. సో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోండి, మీ ఇంట్రెస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఇంట్లో పరిస్థితుల గురించి ఆలోచించండి. రెస్ట్ అదర్స్ మీకు జనసేన పార్టీ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. మీరు లీడర్గా గ్రో అవ్వడానికి సంవత్సరంలో కాకపోవచ్చు, 2 సంవత్సరాలు కాకపోవచ్చు, 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో నీ గెలిచే అవకాశం, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్ జనసేన పార్టీ అవుతుంది. కానీ నీ బలం ఎంత, నువ్వు ఎంతవరకు మొయ్యగలవని నువ్వు యూత్ డిసైడ్ చేసుకోవాలి. సో పైన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నా కింద క్యాడర్స్లో ఇష్యూస్ ఉన్నాయి, గొడవలు అవుతున్నాయి, ఇది నిజమేనా? అంటే మీకు ఒక కుటుంబంలోనే ఇప్పుడు మీరు చూసారు, నేను చెప్పకుండా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో గొడవలే మీరు చూస్తున్నారు కదా. అది ఇంకా సొంత ఫ్యామిలీ, అదే అంట, సొంత ఫ్యామిలీలో సొంత తల్లి పైన, ఇది కలియుగం అండి. ఈ కలియుగంలో సొంత తల్లిపైన, కలియుగం అంటే ఏంటో అనుకున్నాం, సొంత తల్లిపైన కోర్టుకు వెళ్ళే పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి ఆయనకి ఏంటి తక్కువ? అలాంటిది అంటే ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు నాయకులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయికి ఎందుకు వెళ్ళారండి? వాళ్ళు ఓపెన్ మైండెడ్ కాబట్టి, సో వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ లేవు కాబట్టి. బట్ ఆ స్థాయిలో అందరూ ఆలోచించాలని చెప్పి అనుకోగా, అలా అనుకుంటే అందరూ చంద్రబాబు నాయుడు గారు అయిపోతారు, అందరూ పవన్ కళ్యాణ్ గారు అయిపోతారు. సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా లిమిటెడ్ విజన్ ఉంటుంది అనమాట. అంటే మేము బర్డ్స్ ఐ అంటారు పవన్ కళ్యాణ్ గారిది. సో ఆయన 100వ అంతస్తుని చూస్తే మొత్తం ఒక ఊరంతా కనబడుతుంది. మాలాంటి వాళ్ళం 2వ అంతస్తుని చూస్తే మహా అయితే మా వీధి కనబడుతుంది. అలా అని చెప్పని మొత్తం ప్రపంచం అంతా అలా ఉంది అనుకోవడం తప్పు కదా. సో వాళ్ళ విజన్లో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. బట్ కింద వ్యక్తుల్లో వచ్చేసరికల్లా, క్యాడర్లోకి వచ్చేసరికల్లా డెఫినెట్గా పార్టీలో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న పార్టీ టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఎమర్జ్ అవుతున్న పార్టీ, యువ రక్తంతో నిండి ఉన్న పార్టీ. సో డెఫినెట్గా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. బట్ ఎక్కడా కూడా అది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కారణంగా ఎక్కడా లేదు. ఏమున్నా కూడా డెఫినెట్గా ఇష్యూస్ లేవంటే అప్పుడు మనం ఆలోచించాలి, ఏంటి ఇంత కామ్గా ఉంది, ఏంటి ఇంత సైలెంట్గా ఉందని చెప్పి ఆలోచించాలి. అంటే ఏమన్నా మన ఐడియాస్ కూడా, ఐడియాలజికల్ మనకి కలిసిపోయారా? జనసేన పార్టీ ఎప్పుడు మా ఐడియాలజీస్ వదిలిపెట్టదు, మా ఐడియాలజీస్కి మేము స్టిక్ అయి ఉన్నాం. అట్ ద సేమ్ టైం దాన్ని ఎలా సాధించుకోవాలి, ఎలా నిరూపించుకోవాలి అనేది టీడీపీ పార్టీతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అది లేకుండా అక్కడ ఉండదు. ఎందుకంటే స్థానికంగా ఉండే నాయకులకి అప్పటికే ఎస్టాబ్లిష్ లీడర్స్ ఉంటారు, జనసేన పార్టీలో ఎమర్జింగ్ లీడర్స్ ఉంటారు. సో ఆ లీడర్షిప్ పోద్దామనే భయం ఎవరికైనా ఉంటుంది, అది డెఫినెట్గా ఉంటుంది. బట్ డైలాగ్ అండ్ మనకి డిబేట్తో మేము వాటిని క్లియర్ చేసుకుంటాం తప్ప ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేంత స్థాయిలో అయితే ఇప్పటివరకు ఏమీ జరగలేదు, జరగదు కూడా. బట్ 2029 కలిసి పోటీ చేస్తున్నారా, విడివిడిగా పోటీ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, దశాబ్దం పాటు ఈ పొత్తు కొనసాగాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. ఓకే, రాష్ట్రానికి కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ చేసేయడం వల్ల కదా ఇవన్నీ కూడా. తిరుపతిలో కూడా రివర్స్ టెండరింగ్ చేశారు, ఆఖరికి పోలవరం నుంచి తిరుపతి వరకు రివర్స్ టెండరింగ్ జరగబట్టే కదా ఇన్ని తప్పులు, ఇంత కన్ఫ్యూజన్, ఇంత ఇబ్బందులు జరిగింది. అంటే ఒక పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాక ఇట్స్ నో మోర్ ఏ పార్టీ, ఇట్స్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే బయట వ్యక్తులకి, అంటే మీకు భారతదేశం నుంచి వచ్చే ఇంటర్నేషనల్గా, అంటే మీకు పై స్థాయి నుంచి వచ్చే కంపెనీస్కైనా లేదు నేషనల్ లెవెల్ కంపెనీస్కైనా సరే మేము గవర్నమెంట్ చూసి వస్తారు వాళ్ళు. నువ్వు ఆ గవర్నమెంట్ తప్పులు జరుగుంటే కనుక ఆ గవర్నమెంట్ పాలసీలో మార్పులు చేయండి, కానీ పూర్తిగా పాలసీని రద్దు చేస్తారంటే కనుక ఇబ్బంది కదా. సో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు చాలా అవసరం. కొత్తగా మనకి స్థాపించబడిన రాష్ట్రం ఇది, యూత్ పవర్ చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఇది. సో వాళ్ళకి ఒక సస్టైనబిలిటీ రావాలంటే కనుక మనకి ఆ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో సస్టైనబుల్ గవర్నమెంట్ ఉండాలి.
సో అలా ఉండాలంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు, దశాబ్దం పాటు కొనసాగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నంత కాలం జన సైనికులు ఆ కోరిక నెరవేరుస్తూనే ఉంటారు, దానికోసం కష్టపడుతూనే ఉంటాం. సో ఈ ఉద్దానం కిడ్నీ ఇష్యూ టాపిక్ వస్తే అసలు ఆ టాపిక్ని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని అని థాట్ ఎందుకు వచ్చింది? ఆ టైంలో వాళ్ళకి న్యాయం జరిగిద్ది అని ఎందుకు అనిపించింది? మీకు వాస్తవం చెప్పాలంటే ఉద్దానం కిడ్నీ సమస్య దాదాపు ఒక 2.5 దశాబ్దాల పైనుంచి ఉందండి. అది మా అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ గారి నోటీస్లో ఉంది. ప్రజారాజ్యం సమయంలోనే ఆయనకి ఎవరి ద్వారా, ఒక రిపోర్టర్ ద్వారా, హిందూ పేపరో లేదా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ కొంతమంది రిపోర్టర్స్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అప్పుడే వెళ్ళింది. అప్పటి నుంచి కూడా ఆయన బ్యాక్ ఎండ్లో దాని గురించి వాకప్ చేస్తూనే ఉన్నారు. అంటే అసలు ఏంటి, ఎందుకు వస్తుందని చెప్పి కనుక్కుంటూనే ఉన్నారు. కానీ సందర్భం రావాలి కదా ఎప్పుడైనా సరే. సో ఆ సమయంలో నేను పిహెచ్డి చేస్తూ ఉంటాం. పిహెచ్డి అంటే మనకి ఇట్స్ మోర్ ఆఫ్ రీసెర్చ్. సో ఒక 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 ఇష్యూ పైన 360 డిగ్రీ రీసెర్చ్ చేయగలగాలి పిహెచ్డి అంటే. సో ఆ సమయంలో నేను వరల్డ్ బ్యాంక్ వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి బుడితి అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ మీకు పంచలోహాల గంటలు తయారు చేస్తుంటారు, మన బెల్స్ తయారు చేస్తుంటారు, చాలా ఫేమస్ అది బుడితి అనే విలేజ్. అక్కడ నేను, అది శ్రీకాకుళం మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ ఉద్దానం అనే సమస్య ద్వారా మాకు అక్కడ స్థానికంగా ఉండే జన సైనికుల ద్వారా తెలుసుకోవడం, స్థానికంగా శ్రీకాకుళంలో ఉండే జనసేన నాయకుల ద్వారా ఉద్దానం సమస్య గురించి బేసిక్ అండర్లైన్ అసలు మనకి అది సమస్య ఏంటని తెలుసుకోవడం. అనంతరం దాని మీద నేను దాదాపు ఒక 3-4 నెలల పాటు ప్రతి వారం 2 సార్లు ఇచ్చాపురం వెళ్ళి వచ్చేవాడు అనమాట, అక్కడ సమస్య గురించి తెలుసుకోవడం కోసం. అప్పటి మాజీ ఎక్స్ఎమ్మెల్యే మండవ కృష్ణారావు గారు, ఇప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. సో వారి కుటుంబంతో కొంత సన్నిహిత పరిచయాలు ఉండటంతో వారు అప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్న సమయంలో ఆయన 4 సార్లు ఎమ్మెల్యే ఇచ్చాపురానికి. సో 80 ఏళ్ల వయసులో నేను ఆయనతో మాట్లాడగలిగాను. అంటే మా అంకుల్ ద్వారా నేను ఆయనతో రీచ్ అవుట్ అవ్వగలిగాను, ఇష్యూ గురించి తెలుసుకోగలిగాను. దాంట్లో ఆయన సహాయంతో కొంత మళ్ళీ ఆ ప్రాంతంలో ఉండే సర్పంచ్ని కలిశాను, పిహెచ్సి సెంటర్లో డాక్టర్స్ కలిశాను, ఉద్యమకారుల్ని కలిశాను, అదేవిధంగా ఆర్ఎంపీస్ని కలిశాను. సో ఒక వ్యక్తి ఇచ్చిన రిపోర్ట్ కాదండి, మళ్ళీ పేషెంట్స్ని కలిశాను. సో పూర్తిగా 360 డిగ్రీ అనాలిసిస్ మనకి రీసెర్చ్ చేసినాకే ఒక ప్రాపర్ రిపోర్ట్ని నేను పవన్ కళ్యాణ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో మేము రాసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి రిక్వైర్మెంట్స్ రాసింది డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళకి పెన్షన్ కావాలి, డయాలసిస్ చేయించుకున్న వాళ్ళకి డయాలసిస్ యూనిట్స్ ఆ పరిసర ప్రాంతంలోనే కావాలి. ఎందుకంటే 250 కిలోమీటర్స్ విశాఖపట్నం వచ్చి డయాలసిస్ చేయించుకుని మళ్ళీ రాత్రికి బస్సు ఎక్కి 250 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళేవాళ్ళు. డయాలసిస్ అంటే రక్తాన్ని మొత్తం తీసి ప్యూరిఫై చేసి మళ్ళీ రక్తాన్ని పంపించడం. సో రక్తం వీక్ అయిపోయి ఉంటాడు వ్యక్తి. అలాంటి వ్యక్తి బస్సులో కూర్చుని మళ్ళీ 250 కిలోమీటర్లు అంటే నరకం కనిపిస్తుంది. వీక్లీ ట్వైస్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు, వీక్లీ థ్రైస్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ సమయంలో మేము ఇచ్చిన రిపోర్ట్ని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ద్వారా అది యాంప్లిఫై పైకి అవ్వడం, రాష్ట్రంలో అప్పుడున్న సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వెంటనే పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకోవడం, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సమయాన్ని ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారు మేము తయారు చేసిన రిపోర్ట్ని ఆయనకున్న ఆల్రెడీ అప్పటికే ఉన్న నాలెడ్జ్ని దాన్ని అక్కడ పేషెంట్స్ని వచ్చి కలిశారు పవన్ కళ్యాణ్ గారు. నేను వస్తాను స్వయంగా అని చెప్పని ఒక థియేటర్ని మేము తీసుకుని చాలా సెక్యూర్డ్ ప్లేస్లో పేషెంట్స్కి ఎటువంటి తోపులాట లేకుండా వాళ్ళని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారితో స్వయంగా ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ రోజు కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం, 2 పిల్లల్ని చదివిస్తున్నాం మేము ఉద్దానం ప్రాంతం నుంచి. ఎవరైతే డయాలసిస్ మా కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు చనిపోయిన పిల్లలు ఉన్నారు. సో ఆ విధంగా ఆయన ఇంటరాక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయాలసిస్ చేయించుకునే వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారు సాధించిన, అంటే అధికారంతో సంబంధం లేకుండా సాధించిన విజయం అది. అక్కడ మనకి మంచిళ్ళ వాటర్ ప్యూరిఫై ప్లాంట్స్ వచ్చినాయి, డయాలసిస్ మనకి ప్లాంట్స్ వచ్చినాయి, డయాలసిస్ సెంటర్స్ వచ్చినాయి. అక్కడ మీకు పలాసలో వచ్చినాయి, టెక్కలిలో వచ్చినాయి, విశాఖపట్నంకి రావాల్సిన అవసరం లేదు ఈరోజు డయాలసిస్ పేషెంట్స్. సో పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే అధికారంతో సంబంధం లేకుండా ప్రజలకు న్యాయం చేయగలిగే వ్యక్తి అని చెప్పి ఆ రోజు పునాది పడింది ప్రజల్లో. అదే నాకు తెలిసి జనసేన పార్టీ ఫస్ట్ విజయం అదే అనుకుంటారు. అధికారం లేకపోయినా కూడా ఉద్దానం సమస్య, ఎందుకంటే గ్రేట్ ఇనిషియేషన్ మీ దగ్గర నుంచి వచ్చింది. అది అంటే పవన్ కళ్యాణ్ గారు చేయించే అవకాశం నాకు ఇచ్చారండి. ఇంకా వేరే ఏ పార్టీ అయినా కూడా నేను చెప్పా కదా, ఎమ్మెల్యే పిఏ వరకే వెళ్ళగలుగుతుంది మా రిపోర్ట్. అది పవన్ కళ్యాణ్ గారికి చేరింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ దాని మీద అవగాహన ఉంది కాబట్టి, అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాబట్టి, అది జనసేన పార్టీ కాబట్టే అంత రీసౌండ్ ప్రపంచవ్యాప్తంగా. మీకు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి రీనల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ప్రొఫెసర్ జో గారు వచ్చారు. ఇప్పుడు ప్రొఫెసర్ జో గారు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చి ఆయన ద్వారా ఒక మెడికల్ సింపోజియం పెట్టించారు. దాదాపు ఒక 300 మంది డాక్టర్స్ని పిలిపించి విశాఖపట్నంలో ఒక మెడికల్ సింపోజియం జరిగింది. మరి అది పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదిలి వచ్చారు. అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ కదిలి వచ్చారు, ఇండియాకి వచ్చారు, ఆయన స్వయంగా మనకు ఉద్దానం ప్రాంతానికి వచ్చారు. ఇదంతా ఒక వ్యక్తి తలుచుకుంటే జరిగింది, అది ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అండ్ పవన్ కళ్యాణ్ గారితో మీకున్న రిలేషన్ మా అందరూ తెలుసు. అండ్ మీకు నాగబాబు గారితో ఇంకా ఎక్కువ రిలేషన్ ఉంది. మీరు ట్రావెల్ చేస్తున్నారు, పిఠాపురంలో తిరుగున్నారు, కాకినాడ పిఠాపురం ఆయన దగ్గర పనిచేస్తున్నారు.
ఎలా ఉంటుంది ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఇదంతా? నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మనం ఇంటర్వ్యూ మనం చేస్తున్నాం కానీ ఈరోజు స్వయంగా నాగబాబు గారి జన్మదినం పుట్టినరోజు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. నాకు నాని పాల్కే వాళ్ళ గారిని బుక్స్ని పరిచయం చేసిన వ్యక్తి నాగబాబు గారు. ఆయన లా చదివారు ఆయన నాగబాబు గారు. సో అదేవిధంగా రాజకీయ పరంగా కానివ్వండి, లేదు మనకి ప్రస్తుత సమస్యలపైన కానివ్వండి, ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి నాగబాబు గారు. ఆయన ఎన్ని బుక్స్ చదివారు అంటే పవన్ కళ్యాణ్ గారే చాలా బుక్స్ చదువుతారని చెప్పి అనుకుంటాం కదా, అలాంటి వ్యక్తికి నాని పాల్కే వాళ్ళ గారిని పరిచయం చేసిన వ్యక్తి నాగబాబు గారు. ఆయన అంటే ఒక రాజకీయంగా ఒక పునాది వేసిన వ్యక్తి నాగబాబు గారు. అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కలిగించి ఇలాంటి మంచి మంచి ఆథర్స్ని పరిచయం చేసిన వ్యక్తి నాగబాబు గారు. సో ఆయన ఎలా ఉంటారంటే అండి, మన ఎవరికి కూడా మనందరికీ 99% మనందరికీ కూడా పక్క వాళ్ళకి ఎదుటి వాళ్ళకి నచ్చాలని కోరుకుంటాం. నువ్వు నీలా ఉండటం కంటే ఎదుటివాడికి నచ్చేట్టు ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. అమ్మో నేను ఈ పని చేస్తే ఎదుటివాడు ఏమనుకుంటాడో, నేను ఈ పని చేస్తే వాడేమనుకుంటాడో. సో మనకి మన ఇంటి పక్కన వాళ్ళకో, లేదంటే కనుక మన ఆఫీస్లో పనిచేస్తే ఆఫీస్లో పనిచేసే వాళ్ళ కోసం, లేకపోతే రాజకీయాల్లో ఉంటే ప్రజల కోసం మనం మనలాగా ఎప్పుడూ ఉండం. ఇష్టపడాలని చెప్పి అనుకుంటాం. మనల్ని ప్రతి ఒక్కరు మనల్ని ఇష్టపడాలని చెప్పి మనం కోరుకుంటాం. దానికోసమే పోరాడతాం మనం అంతా కూడా. కానీ నాగబాబు గారిలో నేను చూసింది ఏంటంటే, అంటే హీ హ్యాస్ ద కరేజ్ టు బి డిస్లైక్డ్. అంటే నన్ను ఇష్టపడకపోయినా ఏమవుతుంది, నేను నాలా ఉంటాను, నాకు నచ్చింది, నాకు అనిపించింది, ఆయన కూడా నచ్చింది మాట్లాడతానని చెప్పండి. మళ్ళీ ఎలా పడితే అలా మాట్లాడండి. ఆయన బేసిక్గా దాని గురించి స్టడీ చేస్తారు, ఒక అవగాహన తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఆయనకు అనిపించింది మాట్లాడతారు. నీకు నచ్చింది నాకు నచ్చింది కాదు. సో నిజానికి ఎప్పుడు 3 వైపులు ఉంటాయని చెప్పంటారు నాగబాబు గారు. ఒకటి నా సైడ్, ఒకటి మీ సైడ్, ఇంకోటి ట్రూత్ అని చెప్పాను. సో ఎవరి డిఫరెన్సెస్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. అలా అని చెప్పని మనం మాట్లాడడం, లోపల నుంచి చేసుకుంటాం. కానీ నాగబాబు గారు అలా కాదు. వాస్తవం ఆయనకు అనిపించింది తప్పకుండా ఆయన నమ్మిన వ్యక్తుల కోసం నిలబడిపోతారు, అడ్డంగా నిలబడిపోతారు. ఎందుకంటే నాకు కాకినాడ సంఘటన, ద్వారంపూడి గారు అత్యంత దారుణంగా వాళ్ళ మనుషులు నన్ను కొట్టినాక కొంత భయానికి మా కుటుంబం కానీ నేను కానీ లోనయ్యాను. ఎందుకంటే అప్పటి వరకు అసలు ఏ రోజు గొడవలు లేవు. పీహెచ్డీ చదువుకున్న వ్యక్తిని, ఎంబీఏ చేసి, పీజీ డిప్లొమా చేసి, పీహెచ్డీ చదువుకున్న, ఆ రోజు వరకు నా మీద ఒక కేసు లేదు. శాంతియుతంగా ఎప్పుడైనా సరే ఉద్యమకారుడిగా ఉన్నప్పటికీ కూడా గొడవల్లోకి ఎప్పుడు వెళ్ళిన వ్యక్తిని కాదు. నన్ను నాగబాబు గారు ఆయన స్వయంగా రాజమండ్రి వచ్చి నన్ను రాజమండ్రి పిలిపించుకుని కారులో ఎక్కించుకుని మారేడుమిల్లి రూట్లోకి తీసుకెళ్ళి ప్రకృతిని చూపించి చెట్ల మధ్య కూర్చోబెట్టి, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఎక్కడా తప్పు చేయలేదు, నువ్వు ఏదైతే అనుకుంటావో అది డెఫినెట్గా దాన్ని ఓపెన్గా మాట్లాడు, నాకు తెలుసు నీలో చాలా విషయం ఉంది, నువ్వు ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలించగలుగుతావు అని చెప్పన్నారు. అలా నిలబడిపోయారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన ధైర్యం, అప్పటి నుంచి నేను డిబేట్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అమ్మ మాట్లాడితే ఏమవుద్దు అనే భయాన్ని తీసేయని చెప్పన్నారు. సో అలా నాకు ఆ సమయంలో స్ఫూర్తిని ఇచ్చారు. వైజాగ్ సంఘటనలో కూడా, నోటల్ ఇష్యూలో కూడా జైల్లో నన్ను చిత్రహింసలు పెట్టినప్పుడు మా ములాఖాత్తులో మా కజిన్స్ వస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫస్ట్ వెళ్ళి బయటకు వెళ్ళి చెప్పింది నాగబాబు గారికి. నాగబాబు గారు తెలుసుకున్న వెంటనే ఆయన ఎక్కడా కూడా ఆగలేదండి, తీసుకెళ్ళి ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మళ్ళీ వెంటనే విజయవాడ వెళ్ళిన వెంటనే నా పేరు స్వయంగా చెప్పి మరి, మా నాయకుడిని మీరు ఇబ్బంది పెట్టారు, అతన్ని మీరు చిత్రహింసలు పెట్టారు, అది నా దృష్టికి వచ్చిందని చెప్పాక నాకు టార్చర్ తగ్గింది జైల్లో. సో అలా నన్ను ఇంకో రకంగా కాపాడారు. సో నాగబాబు గారు ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తిని ఎలా అయినా సరే ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటారు. అలా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళు ఇష్టపడరండి. నిజాయితీ చూస్తారు, కమిట్మెంట్ చూస్తారు. ఎందుకంటే ఈరోజు సొంత సీట్ను వదులుకున్న వ్యక్తి నాగబాబు గారు. అన్నయ్యే కదా ఫస్ట్ ప్రయారిటీ, ఎవరికి ఇవ్వాలండి? అన్నయ్య కదా ఇవ్వాలి నాగబాబు గారికి. ఆయన ఎంపీ సీట్ రావాలిగా, కానీ అలా చూడాలి. రాష్ట్రం కోసం, దేశం కోసం ఆయన సీట్ని కూడా వదులుకున్నారు. కాకినాడలో పనిచేశారు. ఆయన స్ఫూర్తితోనే నేను కూడా కాకినాడలో పనిచేయగలిగాను. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పోటీ చేసిన పిఠాపురంలో పనిచేసే అదృష్టం నాకు దొరికింది నాగబాబు గారి దాంట్లో. సో ఆయన లాంటి వ్యక్తి అంటే నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో ఆయన నుంచి, నాగబాబు గారి దగ్గర నుంచి. సో జైల్లో పెట్టినప్పుడు ఏం చేశారు చిత్రహింసలు అంటే? లైక్ కేసు ఇంకా ఫైల్ అవ్వకముందే, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకముందే ఒక మనిషిని టచ్ కూడా చేయకూడదు అనేది లాలో ఉంది. సో అక్కడ మీకు జరిగింది ఏంటి అసలు? అంటే మమ్మల్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి స్వయంగా. వచ్చినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చిన డెఫినెట్గా వెల్కమ్ చేస్తాం కదా. మీకు వైజాగ్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్, మీకు అక్కడ ప్రాపర్ ప్రతిదీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఉంటాయి. ఆర్మీ వాళ్ళ ఆధ్వర్యం, మీకు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు, జవాన్లు ఉంటారు, అందరూ కూడా. ఎక్కడ కూడా మనకు నచ్చింది చేయగలిగే ప్లేస్ కాదు అది. అలాంటి చోట ఎయిర్పోర్ట్ అథారిటీస్ మాకు ఆథరైజ్ చేసి లోపలికి విఐపి గ్యాలరీ వరకు వెళ్ళే అవకాశం మాకు ఇచ్చారు. ఆ లెటర్ మా దగ్గర ఉంది. చాలా లిమిటెడ్గా మేము లోపలికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, స్వాగతం పలికాం. అప్పటికే పొద్దున విశాఖ గర్జన జరిగింది. అంటే ప్రాంతాల మధ్య గొడవలు పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన ఒక గేమ్లో విశాఖ గర్జన అనే పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో విశాఖపట్నం ప్రజల్ని అమాయకులు చేసి ఆడించాలని ప్రయత్నిస్తే అది జరగల. ప్రకృతి కూడా జరగనివ్వాల. పూర్తిగా వర్షం,
జనాలు ఎవరు రోడ్డు మీదకి రాలా. కాలేజీలు మానిపించి యూత్ అందరినీ తీసుకెళ్ళి రోడ్డు మీద నిలబడితే వాళ్ళ యూత్ అంతా బయటకు వచ్చి జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన అని చెప్పి నినాదాలు ఇచ్చారు. వాళ్ళ పరువులు పోయినాయి అప్పటికే. మరి ఆ ఫ్రస్ట్రేషనా లేదు, దాన్ని డైవర్ట్ చేయాలని ఉద్దేశం మాకు తెలియదు. కానీ సాయంత్రం పూట పవన్ కళ్యాణ్ గారు వస్తారు. రోడ్డు మీదకి పొద్దు నుంచి కూడా రాని జనం పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్కి వస్తున్నారని తెలిసి అక్కడ వైసీపీ నుంచి రోజా గారు, కొడాల నాని గారు, అంబటి రాంబాబు గారు ఉన్న ప్రతి మినిస్టర్ ఆ రోజు వైజాగ్ వచ్చాడు. రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు విశాఖ గర్జన అనే పేరుతో. ఆ రోజు అంతమంది వ్యవస్థ మొత్తం వచ్చిన రాని జనం పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్కి వస్తారని తెలిసి ఎయిర్పోర్ట్కి వచ్చేసారు. అది చూసి తట్టుకోలేక మరి రోజా గారు మీరు చూశారు ఎలాంటి హావభావాలు చేశారో, ఎలాంటి ఫింగర్స్ చూపించారు జన సైనికులకి, ఇబ్బంది కలిగించి. అసలు అదంతా మాకు జరిగినట్టు కూడా మాకు తెలియదు. మేము లోపల విఐపీలో జోన్లో గ్యాలరీ దగ్గర ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వెల్కమ్ చెప్పాం, బయటకు వచ్చేసాం. నో హోటల్కి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారితో పాటు. వెళ్ళే దారిలో మీకు ఏం జరిగిందో చూశారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన కార్లోంచి బయటికి రానివ్వలేదు. ఆయన కార్లోంచి ఆయన బయటకు వస్తే కార్ని కొట్టి కూర్చోండి అని చెప్పిన ఏళ్ళు చూపించారు డిపార్ట్మెంట్. ఆ సమయంలో నిజంగా కనుక మేము గొడవ పెట్టుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్ వ్యక్తుల వైపు చిరాగ్గా చూసిన, పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడుతున్నారని మాకు చూసే చుట్టూ ఉన్న వాళ్ళకి అనిపించినా చాలా విధ్వంసం జరిగేది. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా కంపోజ్డ్గా, అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఆయన ఫేస్లో ఎక్కడా కూడా ఆయన బాధపడుతున్నాననే విషయం బయటికి తెలియకుండా పోలీసులకు సహకరించి ఆయన కార్ లోపలికి వెళ్ళిపోయారు. మేము ఆయన లైట్లు ఆపేశారు. పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే జంక్షన్లో లైట్లు ఆపేశారు. నోటల్ అంతా అయిపోయింది, నోటల్కి వెళ్ళాం. రాత్రి ఏమైందో తెలిసి సడన్గా 12 o'clockకి పోలీసులు వచ్చేసారు. రూమ్ డోర్లు కొట్టేస్తున్నారు. కింద హోటల్ వాళ్ళ దగ్గర కార్డ్స్ బలవంతంగా లాక్కుని ఎవరు ఆథరైజేషన్ లేకుండా వచ్చి కార్డులు పెట్టి రూమ్లో డోర్లు ఓపెన్ చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్న పక్క రూమ్లో మేము ఉన్నాం. మన శతజ్ఞ టీం ఉన్నారు. వాళ్ళందరూ కెమెరాస్ లాక్కోవడానికి ప్రయత్నించారు. మరి ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. నేను అప్పుడు భోజనం చేస్తున్నాను. 11 o'clock ఇప్పుడు నేను 12కి నేను భోజనం చేస్తున్నాను. ప్లేట్ పట్టుకుని తింటున్నాను. ఏసీపీ మఫ్టీలో వచ్చారు. ఒక 10 మంది వరకు వచ్చారు. బయటికి రా అన్నారు. ఎందుకు నేను తెలిసిన ఒక వ్యక్తి, తెలిసిన ఏసీపీ గారు కూడా ఉండి సందీప్ గారు బయటికి రండి అన్నాడు. ఇంకో వ్యక్తి సందీప్ బయటికి రా అని చెప్పి అన్నాడు. సో నేను భోజనం చేస్తున్నాను, చేసేసి రావచ్చా అన్నాను. నీకు ఇప్పుడు తిండి అవసరమా అని చెప్పని నేను తింటున్న ప్లేట్ని కింద నేలకేసి కొట్టి చెయ్యి కూడా కడుక్కొనివ్వకుండా అదే చేతిని ఇలా పట్టుకుని కాలర్ పట్టుకుని నన్ను ఈడ్చుకుని పోలీస్ జీప్ ఎక్కించారు. ఊరంతా తిప్పి లాస్ట్కి పద్మనాభం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ రోజు దాదాపు ఉన్న వ్యవస్థలో ఉన్న అందరూ కూడా మాతో పాటు సంబంధం లేని, అంటే మీకు ఎవరైతే నాగబాబు గారి దగ్గర ఉండే వాళ్ళు, మనకి ఉమా గారు కానివ్వండి, లేదు మనకి మిగతా వ్యక్తులు కానివ్వండి, సంబంధం లేని వ్యక్తులు కూడా, వాళ్ళు అసలు ఏమి పార్టీకి సంబంధించిన మనకి ఏ రోజు కూడా యాజిటేషన్ చేయని వ్యక్తులు కూడా మాతో పాటు తీసుకొచ్చేసారు. స్టేషన్లో పెట్టారు ఆ రోజు రాత్రంతా. కొంతమంది జన సైనికులు మా భీమిలి కాన్స్టిట్యున్సీలో కనీసం ర్యాలీకి రాని వాళ్ళు మత్స్యకార సోదరుల్ని ఆనందపురం స్టేషన్లో పెట్టి పోలీసు ఒక వ్యక్తి, ఆ సీఐ బాగానే ఉన్నాడు, ఆనందపురం స్టేషన్ సీఐ, బయట నుంచి మఫ్టీలో వచ్చిన సీఐ, ఏసీపీ స్థాయి వ్యక్తి, సీఐ వ్యక్తి బెల్ట్ తీసి బెల్టులతో వాతలు తెలియలాగా కొట్టారు. అప్పుడు ఆ స్టేషన్ సీఐ సరే అని అయితే నాకు ప్రాబ్లం అవుతుంది దయచేసి కొట్టమాకద్దని చెప్పి ఆపితే అప్పుడు ఆపాడంట ఆ వ్యక్తి. వాతలు తేలి నాకు బయటకు వచ్చాక చూపించారు మా వాళ్ళు, చేతుల మీద వీపుల మీద వాతలు తేలిపోయినాయి. మమ్మల్ని తీసుకెళ్ళి ఆ నెక్స్ట్ డే నైట్ 12 o'clockకి కోర్టులో సరెండర్ చేశారు. కోర్టు సరెండర్ చేసినాక దాదాపు 90 మందిని మేము వాళ్ళు సెక్షన్లు ఫైల్ చేస్తే అంతమందికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఒక 8 మందిని మాత్రం మాకు మమ్మల్ని రిమైండ్కి పంపించారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మా పేర్లు ఫైల్ చేశారు అక్కడ, దాంట్లో రిమైండ్కి పంపించారు. ఉదయం 4 గంటలకు మేము విశాఖపట్నం సెంట్రల్ జైలు లోపలికి వెళ్ళాం. వెళ్ళిన వెంటనే అందరినీ ఉదయం 4ంటికి 2 రోజులు నిద్రలేదు, సరిగ్గా తిండి లేదు, ఏం తప్పు చేసామో మాకు తెలియదు, మా ఫోన్లు మా దగ్గర లేవు. లోపలికి స్టేషన్ మనకి సెంట్రల్ జైలు దాదాపు 25 అడుగులు గోడలు. లోపలికి వెళ్ళాం, ఫస్ట్ టైం లోపలికి వెళ్ళాం. వెళ్ళిన వెంటనే 9 మందిలో 8 మందిని కూడా పేర్లు అడిగి పక్కన పంపించారు. నేను వెళ్ళి నుంచినప్పుడు నీ పేరు ఏంటంటే చెప్పాను సందీప్ పంచకర్ల అని. సందీప్ పంచకర్ల అన్నా సరే బట్లిప్ అన్నారు మెయిన్ గేట్ దగ్గర. ఎందుకు సార్ అని చెప్పన్నా, బట్లిప్ అన్నారు. షర్ట్ తీశాను, బనీన్ తీశాను, గుంజీళ్ళు తీయన్నారు. 1 2 3 తీస్తారు, రిపీట్ అంటే అన్నారు. 10-15 గుంజీళ్ళు తీపిచ్చారు. చేతులు కట్టుకుని నుంచున్నాను. పక్కన లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ అక్యూజ్లు కొంతమంది అక్కడికి వచ్చారు, దాంట్లో ఉన్నారు. మనకి చెకింగ్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదా, దానిలో తీసుకెళ్ళి మీరు చెక్ చేయాల్సింది. మీకు మెయిన్ గేట్ దగ్గర చెక్ చేసేది. అప్పటికే నేను డిస్టర్బ్ అయిపోతున్నాను బాగా. అసలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాం. ఎస్పీ గారు అడిగారు, ఏంటి పేర్లు అడిగారు, ఏం తప్పులు చేశారన్నారు. ఏం తప్పులు చేయలేదు సార్ మేము అని చెప్పాను. నేను PhD చదువుకున్నాను చెప్పాను. నీకేంటి ఇదండి ఇదంతా అన్నారు. సరే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు సార్, మాకు సంబంధం లేదని చెప్పాను. సెల్లో వేశారు. మళ్ళీ కొంతసేపటికి బయటికి పిలిపించారు నన్ను, ఆ జైలు అధికారి బయటికి పిలిపించి కింద మోకాళ్ళ మీద కూర్చో అన్నారు.
మోకాళ్ళ మీద కూర్చున్నాను. బ్లేడ్ తెప్పించి ఒక వ్యక్తితో ఆ బ్లేడ్తో మీసాలు గడ్డాలు గీసే ప్రయత్నం చేశారు. ఆ బ్లేడ్ ఎక్కడిది? రీయూజ్డా లేకపోతే ఇది దానికి ఏం పూసి తీసుకొచ్చారో నాకు అర్థం కాల. గడ్డం తీసే ప్రయత్నం చేశారు. ఇంకొక పై అధికారి దగ్గరికి ఇలా రిక్వెస్ట్ చేశాను, సార్ ఇలా గడ్డాలు మీసాలు తీయాలంటున్నారు సార్ అని చెప్పంటే, తీయవయ్యా హీరోలాగా ఉంటావు, చూద్దాం నువ్వు ఎలా ఉంటావు చూడాలనిపిస్తుంది నాకు కూడా అన్నారు. నేను అడిగా, నాకు ఎలర్జీ సార్, నాకు బ్లేడ్ అంటే నాకు అవకాశం మేము తప్పు చేయలేదు కదా, మేము కన్విక్టెడ్ కాదు కదా, మేము రిమైండ్కి వచ్చాము, మమ్మల్ని రిమైండ్లో మాత్రమే ఉంచమన్నారు తప్ప మమ్మల్ని హింసించమని చెప్పలేదు కదా అని చెప్పి అన్నాను. ఈ 4 గోడల మధ్య ఉండేదంతా మేము చెప్పింది జరగాలి ఇక్కడ అని చెప్పి అన్నారు. అప్పుడు నేను ఒకటే అడిగాను, నా గడ్డం మీసం బొచ్చు గీసి నువ్వు ఎవరికైనా పార్సల్ చేసి పంపించాలని అడిగాను, ఎవరికైనా చూపించాలని నా బొచ్చుని తీసుకెళ్ళని చెప్పి అడిగాను. వెంటనే నా మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. చుట్టూ ఉన్న మిగతా ఖైదీలు బయటికి రావడంతో నన్ను లాక్కెళ్ళి మళ్ళీ సెల్లో వేశారు లోపలికి. ఇంకా ఆ రోజు రాత్రి మాకు మా సెల్లో ప్రతి 2 గంటలకు ఒక వ్యక్తిని ఒక క్రిమినల్ని తీసుకొచ్చి మా సెల్లో పెట్టేవాళ్ళు. తమిళనాడు నుంచి ఒక 2 డెకాయిడ్లు వస్తే వాళ్ళని తీసుకొచ్చి మా సెల్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తే ఖైదీలు కొట్టుకున్నారు, మాకేం సంబంధం అనేస్తారు కదా. ఆ రోజుతో మాకు నిద్రలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడారో, మా నాయకులు మీరు చిత్రహింసలు పెట్టారు అని చెప్పని మా పేరు ప్రస్తావించారో, ఆ 2 రోజుల తర్వాత మమ్మల్ని ఎస్పీ గారు పిలిచి మీ ఇష్యూస్ ఉంటే మాకు చెప్పండి అని చెప్పని, అప్పుడు ఒక ప్రాపర్ మీకు రిమైండ్లో ఉండే వ్యక్తులను ఎలా చూస్తారో అలా చూస్తారు. అంతకమించి గొప్పగా ఏం చూడలేదు. రిమైండ్లో ఉండే వ్యక్తిని ఎలా చూడాలో అలా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎక్కడ ఇవంతా జరిగినప్పుడు మనకెందుకు ఈ పాలిటిక్స్, కామన్ మ్యాన్ వెనకాల సపోర్ట్ లేదు, వదిలేద్దాం పాలిటిక్స్ని అని అనిపించలేదు? అంటే నేను మీకు చెప్పాలండి, ఎందుకంటే జైలుకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. అందులో ఇంత చదువుకుని 2019 వరకు కూడా నా మీద ఒక కేసు కూడా లేదు. ఏ రోజు నాకు డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, స్మోకింగ్ హ్యాబిట్ లేదు, ఓవర్ స్పీడ్ చలానా కూడా నేను ఏ రోజు కట్టలేదు. అలాంటిది సెంట్రల్ జైల్లోకి వెళ్ళి 4 గోడల మధ్య ఉన్నప్పుడు రాజకీయంగా సంబంధం లేని ఫ్యామిలీ, మా బ్రతుకు మేము బతుకుతూ ఉండేవాళ్ళం. నాకు ఒక సెకండ్ విలువేంటి అనేది ఆ రోజు తెలిసింది. ఎందుకంటే 3 రోజులకి అంటే ఒక వారానికి 1-2 సార్లు అవకాశం ఇస్తారు మీ ఇంట్లో వాళ్ళతో ఫోన్లో మాట్లాడే అవకాశం. అది కూడా 120 సెకండ్స్. మా అమ్మగారు జైలుకి వస్తుంటే నేను రావద్దని చెప్పాను. వద్దు ఇక్కడికి, ఆ పరిస్థితుల్లో చూస్తే వద్దని చెప్పాను. కానీ మాట్లాడాలి. సో పర్మిషన్ తీసుకుని కూపన్ రాయించుకొని లైన్లో నుంచుని ముందే నెంబర్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ నెంబర్ ఇస్తే వాళ్ళ నెంబర్ కలుపుతారనమాట. సో కలిపినప్పుడు మీకు కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది 120, 119, 118, 117, 116, 115 సెకండ్ తగ్గుతూ ఉంటుంది. మాట్లాడడానికి చాలా ఉంటుంది, మాటలు రావు. సెకండ్ వెళ్ళే కొద్దీ కూడా ఒక సెకండ్ ఇంత అంటే ఒక సెకండ్ విలువ ఇదా అని చెప్పి తెలుస్తుంది. ఆ సెకండ్ విలువ ఒక సెకండ్ విలువ అంటే ఆ కాలం యొక్క విలువ నాకు తెలిసింది జైల్లో ఉన్నప్పుడు. మాట్లాడాలి, మాటలు రావట్లేదు, టైం తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకెప్పుడో వారం తర్వాత కానీ మళ్ళీ ఫోన్ రాదు, మనకు ఫోన్ మాట్లాడే అవకాశం రాదు. సో అప్పుడు చాలా బాధ అనిపించింది. అప్పుడే ఇంట్లో మా ఫాదర్ కానీ, మదర్ కానీ, మా సిస్టర్ కానీ, అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో బయట అసలు ఏమవుతుందో తెలియదు, మీరు ఎందుకు రిమైండ్లో పెట్టారో తెలియదు. 307 పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ చేశారు మా మీద. ఏం తప్పు చేశామో తెలియదు. 4 గోడల మధ్య దాదాపు 20-30 అడుగుల గోడల మధ్య ఉన్నాం. క్రిమినల్స్ వచ్చి మా సెల్లో ఉంటున్నారు. టాయిలెట్స్ బ్లోటింగ్ అయిపోతున్నాయి, బయటకు వచ్చి మేము పడుకునే దగ్గరికి ఆ నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో అంత పరిస్థితులు చూసినప్పుడు, కాకపోతే ఒకటి, మా నాయకుడు ఉన్నారు అక్కడ బయట, ఆయన చూసుకుంటారు. ప్రతిదానికి ఒక రోజు సమాధానం చెప్పగలుగుతాం. అదే అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ గారు మాకు బెయిల్ ఇప్పించారు. మమ్మల్ని పండగ, అప్పుడు దివాళీ పండగ తర్వాత మాకు లోపల చెప్పేశారు, ఈసారి మీకు దివాళీ లోపలే రా అని చెప్పనేసారు మాకు. అప్పటికే నేను ఇంకా బయటికి వెళ్ళామేమో అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు లాయర్ గారితో మాట్లాడి విశాఖ జిల్లా కోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో బెయిల్ ఇప్పించి, ఆ బెయిల్ ద్వారా మమ్మల్ని 7 రోజుల తర్వాత మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మాకు కావాల్సిన ఆ బెయిల్కి సంబంధించిన అమౌంట్ కూడా జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు కట్టారు. సో అలాంటి నాయకుడు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నా కూడా మనకి భరోసా ఉంటుంది, మా నాయకుడు ఉన్నాడు అని ఒక ధైర్యం మాకు కలుగుతుంది. మా కుటుంబానికి కూడా ఆ ధైర్యం కలిగించారు పవన్ కళ్యాణ్ గారు. బాధలు ఉంటాయి, బట్ తప్పదు. జనసేన పార్టీ సిద్ధాంతాలు కాకుండా భీమిలీకి పలానా చేయాలి, ఆర్ ఏపీకి ఇది చేయాలి అని ఏమన్నా డ్రీమ్స్ ఉన్నాయా? అంటే మీకు రాజ్యాంగాన్ని ఏదైతే ఎలా అయితే రాశారో ఆ రాసిన దాన్ని అమలు చేస్తే చాలండి. మనం ఏం గొప్పగా చేయక్కర్లా. మనకి చాలా బలమైన మనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకి కల్పించారు మన రాజ్యాంగం ద్వారా. రాజ్యాంగ నిర్మాతలందరూ కూడా చాలా చక్కటి కల్పించారు. కానీ వాటిని మనం అమలు చేయం అంతే.
సో ఆ అమ్మ ఉన్నదాన్ని రాజ్యాంగాన్ని ఉన్నట్టు అమలు చేస్తే చాలు. ఇంక అంతేగా అద్భుతాలు ఏమి చేయక్కర్లేదు. సో దాంట్లో భాగంగా నాకు తెలిసి భీమిలి కాన్స్టిట్యున్సీలో నేను బలంగా నమ్మింది ఏంటంటే, నేను పాదయాత్రలు చేసే టైంలో ఆహ్, తోట వీధి అని చెప్పని మత్స్యకారులు ఉండే ఒక ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ మత్స్యకారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మహిళలందరూ వచ్చి నాకు ఒకటే చెప్పారు. మా దగ్గర సామూహికంగా ఉండే మరుగుదొడ్లే ఉంటాయి. ఇంటికి ఉండవు. ఒక్కసారి అవి చాలా దుర్గంధం వస్తున్నాయి. లోపలికి వెళ్ళలేకపోతున్నాము. లోపల సిమెంట్ బస్తాలేసేశారు. తాగేవాళ్ళొచ్చి రాత్రిపూటల అక్కడ కూర్చొని తాగుతున్నారు. రాత్రిపూటల మహిళలు మేము అక్కడికెళ్లి రావాలంటే మాకు బాగోట్లేదు. లోపల వాసన భరించలేకపోతున్నాం అని చెప్పన్నారు. సో, ఒక ఒంటిలో శక్తి ఉన్న ఒక యువకుడిగా, ఓపిక ఉన్న ఒక యువకుడిగా, ఆ రోజు నాకు అధికారం నాకొస్తేనే నేను చేస్తా అని చెప్పి నా నోట్లో నుంచి రాలేదప్పుడు. అమ్మ ఒక బకెటు, ఒక చీపురు ఇవ్వండి అని చెప్పని. వాళ్ళ దగ్గర తీసుకుని, ఒక బకెటు, చీపురు తీసుకుని, నేను ఆ వాళ్ళకి ఆ సామూహికంగా ఉండే మరుగుదొడ్లు, ఆ సులభ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళి, ఆ ప్రాంతాన్నంతా శుభ్రపరిచి, క్లీన్ చేసి, బయటికి నేను వచ్చి వాళ్ళ దగ్గరికొచ్చాను. అమ్మ నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరపున వచ్చాను. ఆయన సిద్ధాంతాలు నమ్మి వచ్చాను. రేపు పొద్దున గెలిస్తే నాకు ఓట్లేస్తే నేను మీకు చేస్తానని నేను చెప్పను. ఎందుకంటే మరుగుదొడ్డి క్లీన్ చేయడం అనేది నాకు అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉంటే ఇంకా నీట్‌గా చేపిస్తాను. అధికారం లేదు కాబట్టి నేను చేస్తాను అని చెప్పని మరుగుదొడ్డి క్లీన్ చేసి వస్తే వాళ్ళ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. ఏ ఒక్కడు ఇలా చేయడండి మీరు చేశారని చెప్పి అన్నారు. సో నాకు తెలిసి మనకి అధికారం ఉంటేనే మనకు కొన్ని పనులు అధికారం లేకుండా మనం చేసేయొచ్చు. మన చేతిలో మనకు ఆ బలం, ఆ శక్తి ఉంటే చాలు చేయొచ్చు. సో భీమిలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి నా కోసం నిలబడే ప్రజలకు సంబంధించి వాళ్ళకి ఏవైతే మా మత్స్యకార ప్రాంతాల్లో ఒక జెట్టి అడుగుతున్నారు వాళ్ళు. అదేవిధంగా చిన్న చిన్న పనులు మీకు పాండ్రంగి అంటే అల్లూరి గారి పుట్టిన ఊరు. ఆ పుట్టిన ఊరిలో ఈ రోజుకి కూడా గోస నదిపై నుంచి చిన్న వంతెన లేక చాలామంది పిల్లలు ఆ నది పొంగినప్పుడు దాటుతా చనిపోయిన వ్యక్తులు. సంవత్సరానికి ఒక పిల్లాడు చనిపోతాడు. సో అక్కడ ఒక వంతెన నిర్మాణం గురించి కానివ్వండి, అలా మీకు ఏవైతే ఈ 5 సంవత్సరాలు మేము చూసిన సమస్యలు ఉన్నాయో, అక్కడ గెలిచిన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి ద్వారా మేము వినతిపత్రం ఆయనకి ఇచ్చి మళ్ళీ ఆ త్వరగతిని 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామనే నమ్మకం నాకుంది. సో దీని ద్వారా ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా సర్పంచులందరికీ ఒక అధికారం వచ్చింది. సర్పంచులందరికీ కూడా నిధులు రిలీజ్ అవుతున్నాయి. దాని ద్వారా గ్రామాల్లో మార్పులు వస్తున్నాయి. ఈరోజు సీసీ రోడ్లు వస్తున్నాయి మొత్తం గ్రామాల్లో కూడా. 5 సంవత్సరాల్లో వైసీపీ చేయలేనిదే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆయన చేశారు. ఒక వ్యక్తి మినిస్టర్ అయినాక, డిప్యూటీ సీఎం అయినాక 3 నెలల్లో 10 కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా చూసారండి మీరు దేశ చరిత్రలో? సంపాదించుకోవడమే వాడినే చూశాను తప్ప, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అంత సంపాదించి, ఇంత సంపాదించి, అంత బ్లాక్ మనీ చూస్తున్నాను తప్ప, డిప్యూటీ సీఎం అయ్యి కూడా ఆయన శాఖ నుంచి డబ్బులు ఇవ్వచ్చు కదా? లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగోలేదు. కాబట్టి నేను సొంతగా నా డబ్బులు ఖర్చు పెడతానని చెప్పని ఈ 3 నెలల్లో 10 కోట్ల రూపాయలు గతంలో వదిలేయండి. ఇంకా 2019 ముందు ఆయన ఎంత ఖర్చు పెట్టారనే, 2024 ముందు ఎంత ఖర్చు పెట్టారో మాకు తెలుసు. కౌలు రైతు కుటుంబాలకి, చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా, ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ₹1,00,000 ఇచ్చారు ఆయన సొంత డబ్బుల్ని. అదంతా పోనీ గెలుపు కోసం చేశారని చెప్పి అనుకుందాం. గెలిచాక ఏం అవసరం అండి ఆయనకి? 3 నెలల్లో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సొంత డబ్బులు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఇలాంటి పార్టీలో ఉన్నప్పుడు డెఫినెట్‌గా మాకంటూ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే బలమైన నమ్మకంతో మేము ఉన్నాం. జీరో బడ్జెట్, నో ఆల్కహాల్ ఇవేం లేకుండా జస్ట్ పొలిటికల్‌గా జనాలు వీళ్ళు పని చేస్తారు అని చెప్పి చూసి ఓటేసేవాళ్ళు. డెఫినెట్‌గా అంటే మీకు ఈ 10 ఇయర్స్‌లో ఒకటైతే నేను నమ్మానండి. రాజకీయాల్లో ఎలక్షనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్యమానికి ఎలక్షనీరింగ్‌తో సంబంధం లేదు. నువ్వు ఒక సమస్య పైన పోరాటం చేయాలంటే నీకు ఎలక్షనీరింగ్‌తో సంబంధం లేదు. ఆ పోరాటం చేసే స్ఫూర్తి నీకు ఉంటే చాలు. కానీ ఎలక్షన్‌లో నీ ఒక్కడికి ధైర్యం ఉంటే సరిపోదు. నీ ధైర్యాన్ని కింద 10 మందికి పంచాలి. చాలా సిస్టమాటిక్‌గా వెళ్ళాలి. చాలా క్యాలిక్యులేటెడ్‌గా వెళ్ళాలి. ఓటింగ్ శాతాన్ని తెలుసుకోగలగాలి. ఓటింగ్ ట్రెండ్‌ని తెలుసుకోగలగాలి. ఓటర్స్‌ని నువ్వు పట్టి అంటే నువ్వు లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళు అటు ఇటు ఊగిసలాకుండా చూడాలి. న్యూట్రల్ ఓటర్స్‌ని నీ వైపు తిప్పుకోగలగాలి. వీటన్నిటికీ కూడా మంచి చెడు 2 మార్గాలు ఉంటాయి. కానీ దాంట్లో మనం మంచి మార్గం ద్వారా న్యూట్రల్ ఓటర్స్‌ని మనం ట్యాప్ చేసి, ట్రెడిషనల్‌గా ఏదైతే ఓట్ బ్యాంక్స్ ఉంటాయో వాటిని గనక మనం ట్యాప్ చేయగలిగితే, సో డెఫినెట్‌గా ఎలక్షనీరింగ్ అనేది చాలా కీలకమైన, నేనైతే ఈ 10 ఏళ్లలో నేను నేర్చుకుంది ఒకటే, ఎలక్షనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు లాగా చేసిన విధంగా ఐపాక్ సమస్యల వాటిని వీటిని పిలిచి గొడవలు పెట్టేసి, చీలికలు చేసేసి ఇవన్నీ కాదండి ఎలక్షనీరింగ్ అంటే. సో ప్రాపర్ ఎలక్షనీరింగ్ ఈజ్ అ కీ ఫర్ సక్సెస్. సో డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారు మీకు అది చేసి చూపించారు. ఎలక్షనీరింగ్ అంటే ఈ 5-10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు చేశారు చూసారా, నిలబడ్డారు చూసారా, అదే ఎలక్షనీరింగ్ అంటే.
మేము చేసింది చాలా తక్కువ. అంటే ఎలక్షన్‌లో ఓటర్స్‌ని మాత్రం ఒక ఎళ్ళే మార్గం చూపించాం తప్ప, ఓటర్స్‌ని బూత్ వరకు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఈ 10 ఏళ్ల, 15 ఏళ్ల ఆయన ప్రయాణం ఆ ఓటర్స్‌ని తీసుకొచ్చి ఓటేసే విధంగా చేసింది. సో, దీనికి చిన్న అడిషన్ ఏంటంటే, బూత్ ఏజెంట్స్‌ని పెట్టుకోవడం, బూత్ కమిటీస్‌ని పెట్టుకోవడం, ఓటర్ లిస్ట్ వెరిఫై చేసుకోవడం, నామినేషన్ ప్రక్రియ చేసుకోవడం. ఈ ప్రొసీజర్ అంతా కూడా మీకు ఉద్యమాల్లోనూ, పోరాటాల్లోనూ ఉండదు. సో, రాజకీయాలు ఉన్నప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ అంటూ ఒకటి ఉంది కాబట్టి, ఆ వ్యవస్థలో ఎలక్షనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానిపైన కొంచెం పట్టు తెచ్చుకోమని చెప్పి నేను యువతకందరికి నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీ రోల్ ఏంటి పార్టీలో? అండ్ ఈ నెక్స్ట్ 5 ఇయర్స్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికైతే గనక భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్‌గా నేను కొనసాగుతున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇచ్చే ఏ బాధ్యతనైనా సరే, నాకు చిన్న పెద్ద బాధ్యత లేదండి. పార్టీలో కుర్చీలేయమంటే కుర్చీలేస్తాను. స్టేజ్ మీటింగ్ ఆర్గనైజ్ చేయమంటే ఆర్గనైజ్ చేస్తాను. డిబేట్‌కెళ్ళి మాట్లాడమంటే మాట్లాడతాను. లేదు, నువ్వు ఆ ఉద్యమం చేయండి, ఉద్యమం చేస్తాను. లేదు, అక్కడికెళ్ళి నువ్వు ఆ పంచాయతీలో ఉన్న సమస్యలు తెలుసుకోవాలంటే సమస్యలు తెలుసుకొస్తాను. దీని మీద మనకి అంటే ఒక సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయమంటే సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేస్తాను. సో, దీనిలో భాగంగా త్వరలో మీకు జనసేన పార్టీకి సంబంధించి మళ్ళీ నూతనంగా కొన్ని కమిటీలు గానివ్వండి, లేదు ఏ వ్యవస్థల్లో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏ పొజిషన్‌లో నువ్వు పని చేస్తే బావుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తారో, ఆ పొజిషన్‌లో పనిచేయడానికి నాగబాబు గారి సలహాలు, సూచనలతో ఇంకా మెరుగ్గా, గతంలో మనకు ప్రభుత్వం లేని సమయంలోనే పార్టీని ఇంత బలంగా బిల్డ్ చేసాం. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రభుత్వంతో పాటు ప్యారలల్‌గా పార్టీని కూడా బిల్డ్ చేసే విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక మంచి అంటే మీకు దేశంలోనే గర్వించదగ్గ పార్టీగా ఉండటానికి మేము డెఫినెట్‌గా కృషి చేస్తాం. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్ని కమిటీలు చాలా పకడ్బందీగా పవన్ కళ్యాణ్ గారు వాటిని రూపకల్పన చేస్తున్నారు. నాగబాబు గారు స్వయంగా ఆయన పర్యవేక్షణలో కూడా ఈ అన్ని జిల్లాలు తిరిగి చేరికల దగ్గర నుంచి బూత్ కమిటీస్ వేసే వరకు కూడా మేము డెఫినెట్‌గా పార్టీని బలోపేతం చేసుకొని, ఒక ప్రాపర్ మీకు ఒక రాజకీయ పార్టీలో ఏ విధంగా అయితే అన్ని శాఖలు ఉంటాయో, ఎక్స్‌పీరియన్స్‌డ్ పొలిటీషియన్స్‌తో పాటు యువ రక్తాన్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. సో, రెండిటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్‌డ్ పొలిటీషియన్స్ ఉండాలి, యువ రక్తం ఉండాలి. ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా డిఫరెన్షియేషన్ రాకుండా ప్రజా సమస్యలు తీర్చుకుంటూ ముందుకెళ్తాం. యెస్, డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినట్టుగా యువత రావాలి అండ్ మీలాంటి యువత ఇంకా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ధనుష్ గారు. అండ్ ఇట్ వాస్ నైస్ స్పీకింగ్ విత్ యూ. అండ్ ఆల్సో ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ ద్వారా తీసుకున్న ఈ ప్రోగ్రామ్ కానివ్వండి, ఈ ఛానల్ చేస్తున్న మంచి కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. తప్పకుండా ప్రజలు ఎన్ మీడియాని ఎంటర్టైన్మెంట్ ఈ సంస్థని బాగా ఓన్ చేసుకోవాలి. అదేవిధంగా ఎందుకంటే వాస్తవాలు తెలిపే చాలా తక్కువ ఉంటాయి. యెస్. సో, ఆ వాస్తవాలు తెలిపే మాధ్యమంగా ఈ మీడియా సంస్థ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. యెస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.